మోషే ఇంట్రడ్యూస్ చేసిన ఆ క్యారెక్టరు చాలా ఈవిల్ క్యారెక్టరు, ఏ కొంచెం తేడా అయినా చంపేస్తాడు అనే భయం వీళ్ళకు ఉండేది. అసలు ఈ భయమే లేదు వీళ్ళకి. ఎండ్ ఆఫ్ ద డే కలి కోరుకునేది ఏంటి? తన ఆధిపత్యం ఎక్కడ ఉండాలని కోరుకుంటాడంటే మనుషుల మెదళ్ళ మీద ఉండాలి, వీళ్ళందరూ చెడిపోవాలని కోరుకుంటాడు తప్ప. ఖురాన్ కూడా అంతే, ఆ యెహోవాని దాటుకుంటూ ముందుకి వెళ్ళే పరిస్థితే లేదు. తర్వాత ఇంకా ఫ్యూచర్లో చాలా మతాలు వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను. భాస్కర్ చెప్పిన పాయింట్ తప్పు. యూదులు అనేవాళ్ళు పోర్కు తినేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. సడన్గా వచ్చి విగ్రహారాధన పాపమని, వ్యభిచారమని, పోర్కు తినడం తప్పని ఎందుకు చెప్పడం మొదలుపెట్టారు? కలి ఎడమ చేత్తో తన గుహ్యాంగమును అనగా పురుషాంగమును ధరించి, అలాగే కుడి చేత్తో తన జిహ్వను అంటే నాలికను పట్టుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే రూపమే చాలా అసహ్యకరంగా ఉన్నప్పుడు ఆ రూపాన్ని చూపించుకోలేరు కదండి. బయలుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇలాంటి లక్షణాలే ఇచ్చారు. అప్పుడు కలిపురుషుడు యెహోవా ఎందుకు కావాలి, బయలుదేవుడు ఎందుకు కావాలి? మనం చదవలేదనా? అది 100% అయి ఉండొచ్చు కాదు, బయలుదేవుడు కూడా కలిపురుషుడే. ఈజిప్ట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను అర్ధరాత్రి నిదట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను చంపాడు. ఇలా కలిపురుషుడు ఎక్కడన్నా నిదట్లో ఉన్న చిన్నపిల్లలను చంపాడా? రాత్రి నిద్రిస్తూ ఉన్నటువంటి ఉప పాండవులు 5గురిని కూడా అశ్వత్థామ చంపడం జరిగింది. ఒకవేళ యెహోవాని యూదుల్ని సెలెక్ట్ చేసుకుంటే తనకు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఎందుకు చంపిస్తాడు? వాళ్ళని బలపరచాలి కదా. కలి పనే అది. కలి ఎట్లా పుట్టాడు అని చూస్తే కలి అన్నా చెల్లెల యొక్క సంపర్కం వల్ల పుట్టాడు. ఉదాహరణకి అబ్రహాం చూడండి. అబ్రహాము కేవలం ఆయన ఒక ఇశ్రాయేల్ జనానికి మాత్రమే ఒక గ్యాంగ్ లీడర్గా ప్రకటించుకున్నాడు. కలి లక్షణం ఏంటి? ప్రపంచం అంతా విస్తరించాలనుకుంటాడు. మొదలు అనేది ఫస్ట్ అవ్వాలి కదా, మొదలవుతూనే మొత్తం ఎలా పాకిరేస్తుంది? జస్ట్ అక్కడ అప్పుడే స్టార్ట్ అయింది. మిగిలిన ప్రవక్తలు అందరిలో కూడా ఎక్కడ మానవ అతీతమైన జ్ఞానం కనపడదు. ఒక దుష్టశక్తి వాళ్ళకి సహాయంగా ఉండుంటే ఎంతో కొంత మానవ అతీత జ్ఞానం కనపడేది. కలి ప్రభావానికి లోనైన వాళ్ళు ఏమేం చేస్తారు అని అంటే అక్కడ అస్నాత భోజనైన అగ్ని దేవతాతిథి పూజనం అని చెప్పడం ద్వారా స్నానం పానం లేకుండా వీళ్ళు అన్నీ చేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 6 రోజుల్లో సృష్టి చేసిన యెహోవా 2 పలకలు రాయడానికి 40 రోజులు తీసుకుంటాడా? అందుకు మేము చెప్తున్నాం ఇది కల్పితమని. అంటే ఈ సైన్యం అంతా కూడా వేరేగా ఉంటుంది. సుంతి చేసుకున్న వాళ్ళంతా ఈ కలిపురుషులు అన్నమాట. బట్ ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచంలో క్రిస్టియానిటీ డిక్లైన్లో ఉన్నది, ఇస్లాం కూడా ఒక విధంగా డిక్లైన్లో ఉంటున్నది. ప్రపంచం అంతా సనాతన ధర్మం అని మనకి బోల్డ్ వీడియోలు వస్తున్నాయి. రాజ్యంలో ఉన్న ఒక అందమైన కన్నెపిల్లని తీసుకొచ్చి తన పక్కలో పడుకోబెట్టుకుని ట్రై చేస్తూ ఉంటాడు దావీద్. ఇది కలి లక్షణాలు కాకపోతే మరి ఇంకేంటండి అసలు? అక్కడ వెట్ట కలగడానికి, వేడి పుట్టడానికి. అదే వేడి పుట్టకుంటే పుట్టించుకుని ఏం చేద్దామని. అంటే అక్కడ చలిగా ఉంది ఆయనకి. అంటే కలి కంటే దుర్మార్గుడు తప్ప కలిగా దీన. యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం వాదించిన వాదన చాలా బలంగా ఉందని నాకు ప్రస్తుతం అనిపించింది. ఇప్పుడు యెహోవా కల్పితము అనేటటువంటి వీళ్ళ యొక్క వాదన బలం ఏంటో అనేటటువంటిది ఒకసారి ప్రేక్షకులు పరిశీలించాలి. ఇంకా మీ వాదన మొదలు పెట్టండి. ఇప్పుడు మొదటి రౌండ్లో మన ప్రతిపక్షం వాళ్ళు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్, ముందుగా భాస్కర్ చెప్పింది ఏంటంటే డబల్ గేమ్స్ ఆడటం కలి లక్షణం అని చెప్పాడు. అంటే నేను చెప్పింది ఏంటి? ఒక రాజుని పెట్టుకోమన్నాడు ఒక చోట, ఇంకొక చోట పెట్టుకోవద్దు అన్నాడు. అంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక క్లారిటీతో ఉన్నట్లు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు, ఒక స్పష్టతతో ఉన్నాడు. అదే విధానంలో వెళ్ళాలి. ముందు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు, తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు, అట్లా ఉండదు కదా. ఓవరాల్గా కలి లక్షణాలు ఏంటి? తన యొక్క రాజ్యాన్ని విస్తరించాలనుకుంటాడు. తన యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి స్పష్టతతో ఉంటాడు, స్పష్టమైన విధానాలు అనుసరిస్తాడు. దాంట్లో మళ్ళీ స్ప్లిట్ అయిపోయి బైబిల్లో ఏసేమంటాడు? దెయ్యంతో పోట్లాడితే సాతానుతో తలపడితే వాళ్ళే వీక్ అయిపోతారు కదా అంటాడు. అంటే తనతో తాను తలపడాడు కదా, తన యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. అంటే ఇక్కడ ప్రవక్తలు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా మారుస్తున్నారు క్యారెక్టర్ని అనే దానికి మీరు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వాల. అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేవి కలి లక్షణాలని వేగ్గా చెప్పేశారు తప్ప ప్రవక్తలు మార్చారు. ఇప్పుడు ఒకే ప్రవక్త 2 రకాలుగా చెప్పాడు అనుకోండి, మీరు చెప్పేది అర్థం వస్తుంది.
కానీ అలా చెప్పట్లా. ఒక ప్రవక్త ఒక లక్షణాలు చెప్తున్నాడు, ఇంకొక ప్రవక్త ఇంకో లక్షణాలు చెప్తున్నాడు. ఎందుకయ్యా రహస్యం ఏంటి అంటే వీడికి ఒక ప్రయోజనాలు ఉన్నాయి, వీడికి ఒక ప్రయోజనాలు ఉన్నాయి. వీడి ప్రయోజనాలకు అనుగుణంగా వీడు చెప్తున్నాడు, వీడి ప్రయోజనాలకు అనుగుణంగా వీడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనుషుల్లో మార్పులు తప్ప ఒక అతీతమైన శక్తి నిజంగా లేదు. ఒకవేళ నిజంగా ఒక అతీతమైన శక్తి ఉంటే వీళ్ళకి భయం ఉండేది. ఎవడైతే మార్చి చెప్తున్నాడో ఆల్రెడీ ఒక ఫోర్స్ ఉంది, తన యొక్క ఉనికిని చూపించుకుంది, కానీ దాన్ని ఇప్పుడు నేను మారిస్తే నన్ను చంపేస్తుంది. మోషే ఇంట్రడ్యూస్ చేసిన ఆ క్యారెక్టరు చాలా ఈవిల్ క్యారెక్టరు, ఏ కొంచెం తేడా అయినా చంపేస్తాడు అనే భయం వీళ్ళకు ఉండేది. అసలు ఈ భయమే లేదు వీళ్ళకి. యెహోవా అనే క్యారెక్టర్ మీద ఎవరికీ కూడా భయం లేదు. యెహోవా నాకు కనపడ్డాడు నాతో మాట్లాడాడు, యెహోవా నాకు కనపడ్డాడు నాతో మాట్లాడాడు. ఇలా బైబిల్లో ఉన్న ప్రవక్తలే కాకుండా ఇంకా చాలామంది కూడా మాకు కనపడ్డాడు మాట్లాడారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళెవరికి కూడా ఒక ఫోర్స్ ఉంది, దాన్ని చూసి మనం భయపడాలని అది ఎక్కడ కనపడట్లే. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు. తర్వాత లలిత్ కుమార్ గారు కానీ మీరు కానీ సంతోష్ కుమార్ గారు కానీ కలి యొక్క లక్షణాలు కొన్ని చెప్పారు. నేనేమంటున్నానంటే బైబిల్ దేవుడి లక్షణాలు కలి లక్షణాలు రెండూ సరిపోల్చండి నేను చెప్తున్నా. ఇప్పుడు నేను బైబిల్ దేవుడి లక్షణాలు కొన్ని చెప్తాను. ఆయన ఈజిప్ట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను అర్ధరాత్రి నిదట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను చంపాడు. ఇలా కలి పురుషుడు ఎక్కడన్నా నిదట్లో ఉన్న చిన్నపిల్లలను చంపాడా? ఆ లక్షణాలు ఉన్నాయా? అలాగే నీ కుటుంబంలో ఎవరన్నా ఇతర దేవతలను పూజిస్తే వాళ్ళు రాళ్లతో సావగొట్టమన్నాడు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో. ఇలా కలిపురుషుడు ఎక్కడన్నా ఇతర దేవతలను పూజిస్తే రాళ్లతో సావగొట్టమన్నాడా? నన్ను కాకుండా వేరే దేవతలను పూజిస్తే రాళ్లతో సావగొట్టమన్నాడా? అలాగే ఒకవేళ కలి గనక ఉండుంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, అంటే తనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మీరు కూడా అందులో ఉండవచ్చు, మనం అందరం ఉన్నాం, మనలాంటి వాళ్ళందరికీ కూడా హాని చేసే ప్రయత్నం చేస్తాడు కదా. ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? కాబట్టి అక్కడ కల్పిత క్యారెక్టరే అనేది నాకు అక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే బైబిల్ దేవుడికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం మోషే ప్రవేశపెట్టినప్పుడు కానీ తర్వాత చాలా కాలం అదే లక్షణం ఏంటి అంటే కేవలం ఆయన ఒక ఇశ్రాయేల్ జనానికి మాత్రమే ఒక గ్యాంగ్ లీడర్గా ప్రకటించుకున్నాడు. కలి లక్షణం ఏంటి? ప్రపంచం అంతా విస్తరించాలనుకుంటాడు, ప్రపంచం అంతా నన్నే పూజించాలనుకుంటాడు. కానీ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్యారెక్టర్ ఏంటి? ఓన్లీ ఇశ్రాయేలీస్కి మాత్రమే పరిమితమైంది. ఇశ్రాయేలీ నా సొంత జనం, నేను వాళ్ళకి దేవుణ్ణి, వీళ్ళు నన్ను పూజించాలి అంతే తప్ప ప్రపంచం అంతా నా మతాన్ని విస్తరించండి, ప్రపంచం అంతా నన్ను దేవుడిగా పరిచయం చేయండి అసలు ఎక్కడ మీకు పాత నిబంధనలు కనపడదు. అది కొత్త నిబంధనలో యేసు శిష్యులు చేశారు ఆ మార్కెటింగ్, పౌలు చేశాడు ఆ మార్కెటింగ్, యేసు మతాన్ని విస్తరించారు. కానీ బైబిల్ దేవుడి క్యారెక్టర్లు ఎక్కడా కూడా ప్రపంచం అంతా విస్తరించాలి అనే లక్షణం కనపడదు. ఓన్లీ ఇశ్రాయేలీ ఆ ముఠాని గ్రిప్పులో పెట్టుకోవడానికి ఆయన చూస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ని పరిచయం చేసిన వాళ్ళు కూడా మనం అంతా స్పెషల్, మన ఇశ్రాయేల్ జాతి అనేది స్పెషల్, మన కోసమే ఈయన ఉన్నాడు, మన జాతిలోనే ఈయన ఈ దేవుడిగా ఉన్నాడు. అసలు వీళ్ళ జాతిలో కలవటానికి వీళ్ళ మతంలో కలవడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వేరే మతం వాళ్ళు ఇక్కడ రావడానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే శుంఠి చేసుకోవాలి, కఠినమైనటువంటి వాళ్ళు పెట్టిన కొన్ని క్రూయల్ లక్షణాలు అవి పాటించాలి. అంత ఈజీ యాక్సెస్ లేదు. అంటే ఇప్పుడు కలి లక్షణం ఏంటి? ఈజీగా విస్తరించాలనుకుంటాడు, అందరికీ గేట్లు తెరవాలనుకుంటాడు. కానీ బైబిల్ దేవుడు అనే కల్పిత క్యారెక్టర్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం ఏంటి? వాళ్ళ జాతిని, ఆ ఇశ్రాయేలు జాతిని గుప్పిట్లో పెట్టుకోవాలి. అందుకోసమే ఆ క్యారెక్టర్ని సృష్టించారు, ఆ విధంగానే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. కాబట్టి కలి లక్షణాలు అనేది బైబిల్ దేవుళ్ళలో లేవు ప్రధానంగా. ఇది ఒకటి ప్రధానమైన వైరుధ్యం. అలాగే నేను చెప్పిన ఇంతకుముందు 2-3 లక్షణాలు ఉన్నాయి, అవి ఎక్కడన్నా మీకు కనపడ్డాయా అనేది మీరు చెప్పండి. కరుణాకర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంచి ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకొచ్చారు. యెహోవా అన్నవాడు లోకల్ గాడ్. ఆ గాడ్ని ఎలా డిజైన్ చేశారు, ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ని ఎలా డిజైన్ చేశారు అంటే అప్పట్లో ఆ ప్రాంతంలో ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటాం దీన్ని, ఈ ప్రాంతాన్ని మెడిటరేనియన్ వరల్డ్లో దేవుళ్ళందరికీ ఉన్న క్యారెక్టర్స్తోనే యెహోవాని సృష్టించారు. ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఎలాంటి అట్రిబ్యూట్స్ ఇవ్వలేదు. మీరు ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ బైబిల్ కొన్ని క్రిస్టియన్ రైటింగ్స్ ఉన్నాయి, అవి బైబిల్లో చేర్చబడలేదు. కానీ ఆ రైటింగ్స్ మీరు చూస్తే బయలుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇలాంటి లక్షణాలే ఇచ్చారు ఈ క్రిస్టియన్ రైటర్స్, ఎగ్జాక్ట్లీ ఇవే లక్షణాలు ఇచ్చారు. అప్పుడు కలిపురుషుడు యెహోవా ఎందుకు కావాలి, బయలుదేవుడు ఎందుకు కావాలి? మనం చదవలేదనా, అది సర్క్యులేషన్లో లేదనా? సో యెహోవా అన్న ఆ పాత్ర ఎవడైతే ఉన్నాడో యూదులకి మాత్రమే ఆయన లోకల్, ఆయన చాలా లోకల్, హీ ఈజ్ నాట్ ఎ యూనివర్సల్ గాడ్. ఇది తర్వాత కరుణాకర్ అన్నారు క్రిస్టియన్ టైంలో తీసుకొచ్చారు. బట్ దీన్ని తర్వాత 4th సెంచురీలో ఎజ్రా నెహెమియా ఎప్పుడైతే బాబిలోన్ నుంచి తిరిగి వాళ్ళు సెకండ్ టెంపుల్ని, రెండో మందిరాన్ని కట్టడానికి తిరిగి యెరూషలేంకి కోరేష్ దేవుడు రాజు పంపిస్తాడు కదా, ఆయన పంపించినప్పుడు సైరస్ రాజు పంపించినప్పుడు ఇదంతా మొత్తం పాత నిబంధన అంతా రాయబడింది 4th సెంచురీలో. అప్పుడు
యెహోవా సడన్గా యూనివర్సల్ గాడ్ అయిపోతాడు. 4th century వరకు కూడా ఆయన లోకల్ గాడ్. ఈ అట్రిబ్యూట్స్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఎప్పుడైతే డిజైన్ చేయబడిందో ఆయన లోకల్ గాడే, ఆ ట్రైబ్కి మాత్రమే దేవుడు ఆయన. ఈ దేవుడు క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, కల్పితంగా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే అప్పట్లో అక్కడ ఆ ప్రాంతంలో సర్క్యులేషన్లో ఉన్న దేవుళ్ళు అందరూ, అన్ని జాతుల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు పూజించేవాళ్ళు కదా, వాళ్ళందరికీ ఇదే క్యారెక్టర్స్ ఉంటాయి, సేమ్ క్యారెక్టర్స్. సో అక్కడి నుంచి వచ్చింది. నేను నెక్స్ట్ మీరు ముగ్గురు చేసిన వాటిని నేను కౌంటర్ చేస్తాను. ఓపెనింగ్ స్టేట్మెంట్లో సంతోష్ కుమార్ గారు కలి కాన్ఫ్లిక్ట్ క్రియేటర్, వివాదకారకుడు అన్నారు. మీరు క్రిస్టియానిటీ పరంగా చూసుకుంటే ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ సైతాన్. క్రిస్టియానిటీ ప్రకారం చూసుకుంటే యెహోవా కాదు. ఆయన పేరు కూడా వన్ ఆఫ్ ద టైటిల్స్ ఆఫ్ సేటన్, లూసిఫర్, ఈజ్ కాన్ఫ్లిక్ట్ క్రియేటర్. ఆయన్ని యెహోవా నియమించాడు స్వయంగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయమని. సో మీరు కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ అని కనుక అంటే కలిని, నేను సైతానికి ఇస్తాను ఆ అట్రిబ్యూట్ని, యెహోవాకు కాదు. రెండోది, మోషే ఫిక్టీషియస్ అయినంత మాత్రాన యెహోవా ఫిక్టీషియస్ అయ్యే అవసరం లేదు అన్నారు. నేను ఆ పాయింట్ని దాన్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, మోషే క్రియేట్ చేయకపోతే యెహోవా క్రియేట్ అవ్వడు. ఈ బైబిల్ రాసిన వాళ్ళు ఏం చేశారు అంటే, ఎజ్రా, నెహెమియా అని చెప్పాను కదా, మొత్తం కంపైల్ చేసింది వాళ్ళే. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఒక బీయింగ్, అంటే వీళ్ళు 4th centuryలో వచ్చారు కానీ వీళ్ళకి యాంటిక్విటీ కావాలి, ఏంటంటే చాలా పాస్ట్లోకి వెళ్ళాలి, క్రియేషన్ మొదలు నుంచి వెళ్ళాలి. సో మొదటి నుంచి వాళ్ళు కల్పితంగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు వీళ్ళు సొంతంగా క్రియేట్ చేయకూడదు, చేస్తే దానికి యాంటిక్విటీ ఉండదు. యాంటిక్విటీ అంటే పురాతన ఆధారాలు, పురాతన ఫీల్. సో ఆ క్రియేషన్ టైం నుంచి అది స్టోరీ అల్లుకుంటూ రావాలి కాబట్టి క్రియేషన్ టైంలోనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా ప్రవేశపెట్టాడు హిస్టరీలోకి, జూయిష్ హిస్టరీలోకి. క్యారెక్టర్ ఆ మోషే అనే క్యారెక్టర్ ద్వారా ప్రవేశపెట్టవలసి వచ్చింది వాళ్ళకి. అందుకని మోషేనే కల్పితం అయినప్పుడు మోషేనే క్రియేట్ చేశారు యెహోవాని క్రియేట్ చేయడం కోసం. సో మోషే ఫిక్టీషియస్ అనే మాట పాయింట్ ఏదైతే ఉందో అది యెహోవా కూడా కల్పిత పాత్ర అనడానికి అది పెద్ద ఆధారం అని నేను ఇప్పటికీ అంటాను. ఈ ప్రవక్తల క్యారెక్టరిస్టిక్స్ మీరు చూసుకుంటే యెహోవా క్యారెక్టరిస్టిక్స్తో సరిపోతాయి చాలా మటుకు. సెకండ్ పాయింట్, యెహోవా ఈ ప్రపంచంలో ఇంత అరాచకత్వం కానీ ఇంత ఈవిల్ రావడానికి యెహోవా ఒక్కడే పాత్ర అయ్యే అవసరం లేదు మనకి. అలాంటి పాత్రలు హిస్టరీలో మొదటి నుంచి, హిస్టరీ ఆఫ్ రిలీజియన్ కనుక మీరు చూసుకుంటే చాలామంది గాడ్స్కి, చాలామంది దేవుళ్ళకి యెహోవాకి ఉండే ఇవి ఉంటాయి. అప్పుడు అందరూ కలిపురుషులా వీళ్ళందరూను? అదొక పాయింట్. నెక్స్ట్, ప్రవక్తలు రాయలేదు అన్న పాయింట్ మీద భాస్కర్ కౌంటర్ చేశారు. ప్రవక్తలు మోషే గురించి రాయలేదు అన్న పాయింట్ని మీరు కౌంటర్ చేస్తూ ఏమన్నారు అంటే, ప్రవక్తలు ఒక్కటే జరగలేదా, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అని మీరు మాట అన్నారు. సో ఆ ఇన్సిడెంట్స్ ఆధారంగా కూడా బైబిల్లో చాలా రాయబడింది అన్న విషయం ఒకటి మీరు అన్నారు. సో నేనేమంటాను అంటే, ఇప్పుడు హ్యారీ పాటర్ ఉన్నాడు. హ్యారీ పాటర్ ఫిక్టీషియస్ క్యారెక్టర్, కానీ హ్యారీ పాటర్ని ఏ సిచ్యువేషన్లో అయితే పెట్టారో అవన్నీ నిజంగా ఉన్నాయి. లండన్ రైల్వే స్టేషన్ ఉన్నది, ఆ తర్వాత హ్యారీ పాటర్లో చెప్పిన ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ అందుకని ఎన్నో దేశాలు ఉన్నాయి. అందుకని హ్యారీ పాటర్ ఫిక్టీషియస్ కాదా? అని ఫిక్టీషియసే కదా. జస్ట్ బికాజ్ ఆయన్ని ప్లేస్ చేసిన జియోగ్రాఫికల్ లొకేషన్ నిజమైనంత మాత్రాన్ని హ్యారీ పాటర్ నిజమైపోడు కదా. ఇంకో పాయింట్ సంతోష్ కుమార్ గారు అన్నారు, కలి సంతతి అలంకార ద్వేషులు, అలంకారానికి విరుద్ధం అన్నారు. మీరు క్రైస్తవాన్ని జస్ట్ ఇండియాలో పెంతకోస్తల్ అనే ఒక చిన్న దీన్ని ఆధారంగా తీసుకుని మొత్తం క్రైస్తవానికి ఆపాదిస్తున్నారు. మీరు బయట దేశాల్లో అంటే ఈ పెంతకోస్తల్ ఒక్కటి వదిలేసి మిగతా క్రైస్తవుల్ని చూస్తే అలంకారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. 80 ఏళ్ల ఆడవాళ్ళు కూడా మేకప్లు వేసుకుని చర్చికి వెళ్తారు, మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకుని చర్చికి వెళ్తారు. వాళ్ళు మేకప్ మీద, స్కిన్ కేర్ మీద ఖర్చు పెట్టినంత ఇంకెవరు బైబిల్ దేవుడు ఎప్పుడు కూడా మీరు ఇవి వేసుకోవద్దు అని చెప్పలేదు. మీరు పాత నిబంధనలో అక్కడ చూస్తే కనుక అలంకారం చేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. అది క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత, చర్చ్ హయాం వచ్చిన తర్వాత అక్కడ మేకప్ని కానీ మీరు చాలా సింపుల్గా ఉండాలి, ఎందుకంటే యేసు చాలా సింపుల్గా ఉన్నాడని క్రైస్తవం తీసుకొచ్చినది. కానీ మనం ఇక్కడ పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ కూడా అలంకరించుకోవద్దు అని లేదు. ఇన్ఫ్యాక్ట్ జీసస్ వచ్చినప్పుడు కూడా ఆ ముగ్గురు వాళ్ళు ఎవరైతే అంటే జూయిష్ కల్చర్ ఇది, ఆ ముగ్గురు ఎవరైతే వస్తారో 3 wise men, వాళ్ళు మంచి అవి అన్నీ తీసుకొని వచ్చి ఆయనకి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి ఇస్తారు. సో అలంకరణ అదే ఉండకూడదు అని పాత నిబంధనలో ఎక్కడా లేదు.
మా ప్రత్యర్థులు కొన్ని ఆరోపణలు చేశారు. కలిపురుషుడి లక్షణాలు యెహోవాకు ఉన్నాయి అంటే యెహోవాని మీరు కలిపురుషుడితో పోల్చుతున్నారు, అధర్మం అని చెప్తున్నారా? అంటే ఒక 250 కోట్ల మంది నమ్మే మతాన్ని మీరు కలిపురుషుడికి ఆపాదిస్తున్నారా? 100% దానికంటే కల్పితం అని చెప్పుకోవడం కొంచెం మర్యాదగా ఉంటుందేమో. ఒకసారి ఆలోచించండి. మేము కల్పితం అని ఎందుకు చెప్తున్నాము అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, యెహోవా అనే దేవుడే నిజంగా ఉంటే కేవలం నేను యాకోబు సంతతికి లేకుంటే 12 తెగలకి మాత్రమే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇదొక కారణం. 6000 సృష్టి. సో ఇట్ గోస్ ఇన్ మోర్ ఫేవర్ ఆఫ్ ఏ కల్పితం. తర్వాత ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఆదికాండం ఉంది. ఆదికాండం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అది కూడా కాపీ పేస్టే. ప్లటో రాసిన టైమియస్ అని ఒక థీసిస్ ఉంది. దాంట్లో సృష్టి ఎలా జరిగింది అని, అంటే గ్రీక్ రోమన్ కథల నుంచి తీసుకున్న కథలు ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొని ఈ ఆదికాండాన్ని రాశారు. అంటే వీళ్ళు సృష్టి ఎలా జరిగింది అని యూదులకు తెలియదు కదా. సో ఆటవిక జాతి వాళ్ళు 4వ శతాబ్దంలో ఏదో కొట్టుకున్నారు, చదువు సందెలు లేవు. ఇప్పుడంటే టెక్నాలజీలో బాగా అడ్వాన్స్ అయ్యారు. పోతే ఆ కాలంలో అంత టెక్నాలజీ వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న కథలని తీసుకొని ఒక దేవుణ్ణి కల్పించుకున్నారు, సృష్టి ఇలా జరిగిందని రాసుకున్నారు. కొన్ని చోట్ల స్టోరీలు మనకు రిపీట్ కూడా అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోసేఫ్ చూస్తే ఆయనకు కళల్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటాడు. ఏం రాయాలో తెలియక తర్వాత డానియల్ అని ఇంకో ప్రవక్త వస్తాడు, ఈయన కూడా కళల్ని ఇంటర్ప్రెట్ చేస్తాడు. అంటే ఏం రాయాలో తెలియని ఈ ఆటవిక జాతి ఒకటే కాన్సెప్ట్ని మళ్ళీ 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 రిపీట్ చేసుకొని 1000 పేజీల్లో బుక్ రాసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాళ్ళకి లేదు. తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే మా గురించి ఎవరు చెప్తారులే అని సైరస్ అని ఒక రాజు ఉంటాడు. ఈ సైరస్ పూజించింది కూడా యెహోవానే అని రాసుకున్నారు బైబిల్లో, ఎందుకంటే కల్పితం కాబట్టి. కానీ ఎప్పుడైతే సైరస్ సిలిండర్ బయటపడిందో అసలు యెహోవా అంటే ఎవరో కూడా ఈయనకు తెలీదు. సో మా వాదన ఏంటంటే ఇవన్నీ కల్పితం, చుట్టుపక్కల ఉన్న స్టోరీలన్నీ తీసుకొని రాసుకున్నారు. కానీ మీరేమంటున్నారు, లేదండి కలిపురుషుడే యెహోవా అంటున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే కాపీ కొట్టుకున్నట్టు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇది కల్పితం అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఎల్ వేరు యెహోవా వేరు అనే ఒక కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను. ఎల్ ఏంటంటే బుల్ గాడ్ అంటారు, షోర్ ఎల్ అంటారు. మీరు చెక్ చేసుకోండి. షోర్ ఎల్ అంటే బుల్, అంటే ఎల్ అనే దేవుడు ఎద్దుకి సంకేతం. ఇవన్నీ బహుశా ఈజిప్ట్ నుంచి, ఎందుకంటే ఈజిప్ట్లో కూడా మనకు పిరమిడ్స్లో ఎద్దులు ఇవన్నీ ఉంటాయి. యెహోవా అనే చిన్న దేవుడు ఏంటంటే దూడకు సంకేతం. అందుకే ఈ యూదులు అడుగుతారు, అరోన్ అడుగుతారు, ఈయన మోషే ఏమో గుంటపైకి వెళ్ళాడు 40 రోజులు రాలేదు, మాకేదన్నా దేవుడి విగ్రహం చేయమంటే దూడ విగ్రహం చేసిస్తారు. యాక్చువల్గా అయితే దూడ యెహోవాకే సంకేతం. అరోను కరెక్టే చేసిచ్చాడు, దూడ విగ్రహం చేసిచ్చాడు. సో ఈ పాత కథల నుంచే ఇవన్నీ కాపీ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ మీరేం చేస్తున్నారంటే ఒక కలిపురుషుడిని తీసుకొచ్చి, లేదండి ఇవి కాపీ కొట్టుకోలేదని చెప్పదలుచుకున్నారా మీరు? ఎందుకంటే కాపీ పేస్ట్ అని మాకు అర్థమవుతుంది ఇక్కడ. లేదు ఈ కలిపురుషుడే బైబిల్ రాసే వాళ్ళని ప్రేరేపించి ఈ కథలన్నీ రాయించాడని చెప్పదలుచుకున్నారా? అలా చెప్పదలిస్తే మీరు కూడా దీని మీద వివరణ ఇవ్వండి. యెహోవా కల్పితము అనేటటువంటి ఈ కల్పిత పక్షం యొక్క వాదన కూడా విన్నాము. ఇది కూడా చాలా బలంగా ఉంది. ఇప్పుడు కలిపురుషుడు యెహోవా అనేటటువంటి దానికి కూడా వీళ్ళు చెప్పినటువంటి అంశాలను కౌంటర్ చేస్తూ వీళ్ళ యొక్క బలమైనటువంటి వాదనను కూడా చూపించాల్సి ఉంటుంది. మీరు మొదలు పెట్టండి. సో ఇక్కడ మన కరుణాకర్ కొన్ని క్వశ్చన్స్ వేసాడు. ఏంటి అంటే మేము అడిగాం కదా కొన్ని అంటే ఒక క్లారిటీ లేదా, ఒక దగ్గర రాజుని పెట్టమంటాడు, ఒక దగ్గర వద్దంటాడు, ఎందుకు యెహోవా కల్పితం కదా అని అన్నాడు. అంతేకాకుండా కొన్ని యెహోవా తాలూకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో తను చెప్పాడు. ఏంటంటే చిన్నపిల్లల్ని చంపడం కానీ, లేకపోతే మిగతా తనని పూజించని వారిని, వేరే వాళ్ళని అంటే వేరే దేవుళ్ళు ఎవరైనా పూజిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టమని, ఇలాంటి లక్షణాలు ఏవైనా మీ తాలూకు గ్రంథాల్లో ఉన్నాయా అని. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటేనండి, మన హిందూ గ్రంథాలని అలా చూడకూడదు. ఎందుకు అంటే కలికాలం ముందు రాయబడినవి అనమాట ఇవన్నీ కూడా. కలికాలం ఎలా ఉండబోతుంది, కలి తాలూకు లక్షణాలు ఏంటి, జనాలు ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా రాయబడ్డాయి అన్నమాట. బట్ ఇక్కడ ఈ బైబిల్ అనేది వస్తే ఇన్ డీటెయిల్ నేనైతే ఏమంటానంటే బైబిల్ అనేది కలి తాలూకు చరిత్ర అనమాట. కలి జనాల్ని ఎలా మారుస్తాడు, కలి ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మన కరుణాకర్ అడిగినవి అన్నీ కూడా అధర్మంలోకే వస్తాయి.
మీరు ఏ ఒక్క విషయం కానీ ధర్మంగా చేసి అంటే ఓకే, ఎందుకు ఇక్కడ ధర్మంగా చేశాడు అనుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ధర్మం కూడా కలితాలుగు ప్లానే. ఏంటంటే ఇక్కడ పిల్లల్ని చంపడం అనేది ఎస్ అధర్మం. తనని అంటే తనని పూజించిన వాళ్ళని రాళ్ళతో కొట్టమని చెప్పడం అనేది అది కూడా అధర్మం. ఇలా ఎన్నో రకాలు చేశాడు. వాటికి కొన్ని పదాలలో నిర్వచించి వదిలేశారనమాట మన తాలూగు ఋషులు. మన గ్రంథాల పరంపర అంతా కూడా అలానే ఉంటుంది. తర్వాత కనుక లక్షణాలు యెహోవాలో ఇవి ఉన్నాయి కనుక కలిలో ఉన్నాయని కాదు, కలి తాలూగు లక్షణాలు కాస్త చెప్తే విపులంగా ఈయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ డీటెయిల్ అనేది మనకి బైబిల్లో కనిపిస్తుంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే జస్ట్ లోకల్ గ్యాంగ్ లీడర్ ఎవరు? యెహోవా. కానీ మరి కలి ప్రపంచం మొత్తం స్టార్ట్ అవ్వాలి కదా, మరి ఎందుకు అలా లేదు అన్నట్టుగా మన కరుణాకర్ అన్నాడు. అలాగే ఎస్తర్ గారు కూడా అన్నారు. నేను అనేది ఏంటంటే మొదలు అనేది ఫస్ట్ అవ్వాలి కదా, మొదలవుతూనే మొత్తం ఎలా పాకిరేస్తుంది? ఇక్కడ ఏంటంటే 4,32,000 సంవత్సరాలు కలికాలం అనేది జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. దానికి ఎంచుకున్నది ఏంటి? ఎడారిలో ఒక చిన్న ఎడారి గుంపుని ఎన్నుకున్నాడు అనమాట. అది ఇజ్రాయెల్ గుంపు. వాళ్ళకి ఉన్న దరిద్రులకు ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. అశౌచం కానీ, జోదం కానీ, వ్యభిచారం కానీ. వ్యభిచారులు మీరంతా అని చెప్పి బైబిల్లో ఎన్నో దగ్గర రాసి ఉంది. చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటారు, కూతురులతో పడుకుంటారు, ఇంకా నానా రకాల చెత్త అంతా ఉంటుంది. సో కలి పెర్ఫెక్ట్గా ఒక జనాలను ఎంచుకున్నాడు. ఎంచుకొని ఏం చెప్పాడు? ఒరే మిగతా జనాలతో మీరు కరెక్ట్గా లేరని చెప్పి సుంతి అనే కొత్త నిబంధన పెట్టాడు అనమాట. అంటే ఈ సైన్యం అంతా కూడా వేరేగా ఉంటుంది. సుంతి చేసుకున్న వాళ్ళంతా ఈ కలి పురుషులు అనమాట. అంతేకాకుండా ఒక్క లోకల్ గణాలు ఉండిపోయారా? నో, వాళ్ళు పెరుక్కుంటూ వస్తున్నారు. ఫస్ట్ యెహోవా కింద ఉన్నాడు, ఆ తర్వాత క్రైస్తవం స్థాపించబడింది. క్రైస్తవానికి కూడా తండ్రి ఎవరు? ఇది విచిత్రమైన విషయం. క్రైస్తవానికి కూడా తండ్రి ఎవరు? యెహోవా. యేసు అనేవాడి దేవుడు అని చెప్పినా ఆయన ఉన్నాడు లేదు అనేది వేరే ఒక చర్చ అయినా వాళ్ళందరూ కూడా మొక్కుకునేది ఎవరిది అంటే తండ్రి అని, యెహోవానే. అంతేకాదు వాళ్ళతో కొంత జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? ఇస్లాం వచ్చింది. వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? అల్లా అని చెప్పి యెహోవానే పూజిస్తున్నారు. సో వీళ్ళంతటికీ ఆద్యుడు ఎవరు? యెహోవా. ఆ యెహోవా ఎవరు? కలి. ఇంకా ముందు ఇంకా 4,32,000 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎన్ని మతాలు వస్తాయో, ఎన్ని రూపాలు ఎత్తుతాడో, ఎన్ని దౌర్జన్యాలు జరుగుతాయో అవన్నీ కూడా ముందు మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మన పాత గ్రంథాల్లో లేవా అంటే కాదు. మన గ్రంథాల స్ట్రక్చర్ కానీ, మన గ్రంథాలు రాసే విధానం కానీ అలా ఉండదు. ఇవన్నీ వాస్తవ రూపాలు, ఇదంతా చరిత్ర, అదంతా కూడా గ్రంథంలో రాబోయే విధం ఇలా ఉంటుంది అని భవిష్యత్తు చెప్పడం అనమాట. అంతేగాని పిన్ టు పిన్ చూడాలి అంటే జరగదు గ్రంథాల్లో. బట్ అధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత ఎస్తర్ గారు ఒక మాట ఏమన్నారంటే హ్యారీ పాటర్ కల్పిత పాత్ర దాని, కానీ వాళ్ళు తీసుకున్న ఆ ఇన్సిడెంట్స్ అనేవి లేదా ఆ సీక్వెన్సెస్ అనేవి రియల్ క్యారెక్టర్లు కానీ లేకపోతే రియల్ ప్లేసెస్ కానీ పెట్టి తీశారు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ ఇక్కడ నేను అడిగే విషయం ఏంటి అంటే ఒక యుద్ధం జరిగింది. ఎవరి పేరు మీద జరిగింది? యెహోవా పేరు మీద జరిగింది. ఆ యుద్ధం తప్ప లేదా ఆ యుద్ధం కరెక్ట్ కాదా? కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పూజించారు? యెహోవానే పూజించారు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పూజించారు? యెహోవానే పూజించారు. నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మోషే అనేవాడిని చూసుకుంటే మనం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కనుక మేబీ కరుణాకర్ అన్నట్టు మోషే అనేవాడు ఒకవేళ ఉంటే వాడు యెహోవా అనేవాడిని తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అధికారం చెలరేగడం కోసం అనేది ఆయన తీసుకొచ్చి ఉండొచ్చు. బట్ కొంతమంది ప్రవక్తలు రాళ్లతో కొట్టబడ్డారు, కొంతమంది ప్రవక్తలు చచ్చిపోయారు. మరి వీళ్ళందరికీ ఏంటి అవసరం? యెహోవా అనేవాడి గురించి ప్రాణాలు వదలాల్సిన అవసరం ఏంటి? అధికారం కోసమే తీసుకురావాల్సి వస్తే మరి వాళ్ళ ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు ఆ యెహోవా ఎవడైతే నాకేంటి అని చెప్పి వీళ్ళు వదిలేస్తారు కదా. జకర్యాని చంపేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి వీళ్ళందరినీ చంపడానికి కారణం ఏంటి? ఎంతమంది ప్రవక్తలంతా కూడా కల్పితమేనా? ఈ ఎంతమంది కల్పిత ప్రవక్తలు ఒకే ఒక కల్పిత పాత్ర కోసం మాట్లాడతారా? ఇన్ని యుద్ధాలు, ఎంత దౌర్జన్యం, ఎంత మారణ హననం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కూడా కల్పితమేనా? నేను అంటున్నది ఏంటంటే మొత్తం ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా కలి ప్రభావం వల్లే. తర్వాత ఇంకొక మాట, ఇప్పుడు మనం బైబిల్ ప్రకారం కూడా మనం మాట్లాడుతున్నాం అనే విషయం మర్చిపోకూడదు. అక్కడ ఏంటంటేనండి ఆదికాండం 32:28 ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితు కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను అని ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే యోషయ 12:3 మగసిరి కలవాడై అతడు అంటే యాకోబు దేవునితో పోరాడను. మరి ఇక్కడ దేవుడు అంటే ఎవరు? అది కల్పితం అనేకండి, అది బైబిల్లో రాయబడింది. దానికి అంటే ఇది కాదు అని చెప్పాలి అంటే వాళ్ళు ఇంకెక్కడైనా బైబిల్లో వాళ్ళు దేవుడితో పోరాడలేదు అని ఉంటే అప్పుడు మీరు చూపించవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఏంటి ఈ యెహోవాకి ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు తన
అసలు మెయిన్ మిగతా జాతులన్నింటిలో కూడా చూసుకుంటే ఆయనకి నచ్చని ఒక విషయం ఏంటంటే విగ్రహారాధన. అసలు ఎందుకు అసలు ఆయనకి విగ్రహారాధన అంటే అంత ప్రాబ్లం ఏంటి అని కానీ మనం కానీ జాగ్రత్తగా చూసుకుంటేనండి మనకి ఏం కనిపిస్తుంది అంటే కల్కి పురాణంలోన సత్వరజ స్తమో గుణాలలో తామస గుణం రాక్షస ప్రవృత్తికి బీజము. ఇట్టి ఆత్మ వినాశకరమగు గుణమును పరిహరించుటకు భక్తి మార్గం ఒక్కటే సామాన్యులకు శరణ్యం. భక్తి మార్గముచే ఐహిక ముహ్మిక ఫల సంపాదనే పురాణంలో పరమ లక్ష్యము అని రాయబడి ఉందండి. అంతేకాకుండా భాగవతంలో కూడా భక్తి మార్గమే మనకి మోక్షానికి మార్గం అని ఉంది. మరి భక్తి చూపించుకోవాలంటే ఏంటి? విగ్రహం పెట్టుకుంటేనే మనం భక్తి అనేది చూపించగలం. సో ఆ భక్తి మార్గాన్ని దూరం చేయాలంటే జనాల దగ్గర నుంచి విగ్రహాన్ని దూరం చేయాలి. అందుకే ఈ కలిపురుషుడు ఈ తాలూకు యెహోవా రూపం ఎత్తి ఏం చేసేవాడంటే విగ్రహాలు పూజించే వాళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ కూడా విగ్రహారాధన తీసేయాలని పెట్టాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా దగ్గరలో ఆయన ఓడిపోయేవాడు కూడా. ఎందుకు ఓడిపోయేవాడంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, అవతల వాళ్ళు విగ్రహారాధికులు ఆ విగ్రహారాధన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మన దైవశక్తి ఉంటుంది. దైవశక్తి ఉండేటప్పుడు ఈయన ఎంత అనుకున్నా కానీ ఒక బలహీనుడు. తర్వాత ఈ కలితాలుగు ఎలా ఉంటుందంటే క్రోధంతో. సో నేను ఇది తర్వాత చెప్తానండి, ఇక్కడితో ముగిస్తున్నాను. అలాగే ఇందాక కరుణాకర్ గారు మాట్లాడుతూ ప్రవక్తలు 2 రకాలుగా, అంటే ప్రవక్తలు మారినప్పుడల్లా దేవుడి పద్ధతి మారుతుంది అని చెప్పేసి అన్నారు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే 10 నిబంధనలు ఇచ్చింది యెహోవా మోషే టైంలోనే. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయరాదు, వ్యభిచరించరాదు అని చెప్పాడు. కానీ అదే ఆజ్ఞాతిక్రమణ చేయకూడదని చెప్పాడు మొత్తానికి భగవంతుడు. కానీ అదే మోషే కొండపైకి వెళ్ళి కిందకి రాగానే పలకలు నేలకేసి కొట్టాడు, దేవుడిని ఈ ఎంటిక ముక్కలాగా తీసి పక్కన పడేశాడు. అయినా మోషేని ఎవరో శిక్షించలా. అలాగే మోషే నరహత్య చేయొద్దంటూ పలకలు తీసుకొచ్చిన మోషేనే అక్కడ ఉన్న వేల మందిని చంపించేశాడు దగ్గరుండి. దేవుడు అతను కూడా ఏం చేయలే. ఎండ్ ఆఫ్ ద డే కలి కోరుకునేది ఏంటి? తన ఆధిపత్యం ఎక్కడ ఉండాలని కోరుకుంటాడంటే మనుషుల మెదళ్ళ మీద ఉండాలి, వీళ్ళందరూ చెడిపోవాలని కోరుకుంటాడు తప్ప వీళ్ళందరూ రూల్ చేయాలి, వీళ్ళు నాకంటే గొప్ప గొప్ప రాజులుగా ఖ్యాతి తెచ్చుకోవాలని ఆయన కోరుకోవట్లేదు. వాళ్ళు ఎంత వరస్ట్ పనులు చేస్తే కలికి అంత ఇష్టం. ఇక్కడ కలి యెహోవా ఒకటే అని వాదిస్తున్నాం కాబట్టి ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇంకొక మాట ఏమన్నారంటే యెహోవా ఒక జాతికి మాత్రమే దేవుడిగా ఉన్నాడు, మరి కలి అంటే ప్రపంచం మొత్తానికి కూడా కలిపురుషుడే కదా అని చెప్పేసి అంటున్నారు. అలాగే బైబిల్ దేవుడి లక్షణాల గురించి చెప్తూ బైబిల్ దేవుడు అనే అతను ఒక జాతికి మాత్రమే తన దేవుడిని అని చెప్పుకున్నాడు, మొత్తం ప్రపంచానికి అయ్యి ఉండాలి కదా అని చెప్పేసి అన్నారు. అలాగే ఎస్తేర్ గారు కూడా మాట్లాడుతూ బయలుదేవుడు కూడా కలిపురుషుడు అయ్యి ఉండొచ్చు, అతను కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి కదా అంటున్నారు. 100% అయ్యి ఉండొచ్చు కాదు, బయలుదేవుడు కూడా కలిపురుషుడే. ఇప్పుడు ఏకంసత్ విప్రా బహుదావదంతి అని మనం ఒకే దేవుడిని 100 పేర్లతో పిలుచుకుంటున్నట్లు అలాగే కలిపురుషుడికి కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు. అక్కడ లక్షణాలు చూద్దాం. ఈ లక్షణాల ప్రకారం ఉన్న ప్రతి వాడు కలిపురుషుడే. ఆ కలిపురుషుడిని వాళ్ళు పూజిస్తున్నారంటే వాళ్ళు కూడా పూజిస్తున్నట్టే మరి చెప్పాలంటే. భాష మారినంత మాత్రాన, పేరు మారినంత మాత్రాన వీడు అవ్వకూడదని లేదు, వాడు అవ్వకూడదని లేదు. సో ఇట్స్ సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇంకోటి ఏంటంటే సైతాన్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ ఇన్ బైబిల్ అని చెప్పేసి అన్నారు. ఒకవేళ సైతాన్ బైబిల్లో కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ అని మనం అనుకుంటే ఆ సైతాన్ని క్రియేట్ చేసింది ఎవరు? యెహోవాని. అదే చెప్తుంది ఇప్పుడు. ఆ కలిపురుషుడు తను నేరుగా వచ్చేసి పంచాయతీలు చేయట్లా, ఆ పంచాయతీలు పెడతం కోసం ఒక పాలేరుని పెట్టుకున్నాడు, ఆ పాలేరు సైతాన్ ఇప్పుడు. కాబట్టి అక్కడ కూడా యెహోవానే కలిపురుషుడు. వీ కెన్ ఎస్టాబ్లిష్ దట్. అండ్ ఇంకోటి యెహోవా స్టోరీస్ అల్లుకుంటూ వచ్చారు బై మోజెస్ అని చెప్పేసి అన్నారు. మోజెస్ అల్లాడా, ఇంకొకటి అల్లాడా, రకరకాలుగా అల్లుకుండొచ్చు. యెహోవా స్టోరీస్లో అబద్ధాలు ఉండొచ్చు, బట్ యెహోవా అబద్ధం అనడానికి ఆధారం ఏంటి? ఇందాక నేను అడిగిన ప్రశ్నల్లో కూడా అదే. ఇప్పుడు యెహోవా అనే అతనికి లౌకికంగా అతను లేడు అనే విషయాన్ని ఎట్లా రుజువు చేద్దాం అనుకుంటున్నారు మీరు కల్పితం చెప్పడం ద్వారా? ఈ రోజున హిందూ దేవుళ్ళకి సంబంధించి చూసుకుంటే హిందూ దేవుళ్ళు ఉన్నారు అన్నది ప్రపంచం అంతా ఎరిగిన సత్యం, అది నేను నమ్ముతున్న సత్యం. కానీ ఆ దేవుళ్ళ పేరుతోటి కొన్ని కల్పిత పురాణాలు వచ్చినాయి. ఈ కల్పిత పురాణాలు అబద్ధమైనంత మాత్రాన ఆ దేవుడు అబద్ధం అనలేంగా. అలాగే మోషే కొన్ని కట్టుకథలు వెళ్ళినంత మాత్రాన మోషే కంటే ముందు నుంచి ఉన్నాడని చెప్పబడుతున్న యెహోవా అబద్ధం అని ఎట్లా అంటారు? మేబీ యెహోవా అట్రిబ్యూట్స్ని బట్టి యెహోవా అనేవాడు దేవుడు కాదు, కలిపురుషుడు, లేదు ఇంకో జాతికి సంబంధించిన రాక్షసుడు అంటానికన్నా నిరూపించే ప్రయత్నం చేయొచ్చు. కల్పితం అనలేం ఈ బేస్ మీద. అండ్ అక్కడ హ్యారీ పోటర్ని కంపేర్ చేశారు మీరు. బహుశా ఆ కంపారిజన్ ఇక్కడ ఎందుకు అప్రోప్రియేట్గా అనిపించలేదండి నాకు. వేరు ప్రవక్తల విషయంలో దేవుడు 2 రకాలుగా ఎందుకున్నాడంటే ఒకే ప్రవక్త విషయంలో కూడా దేవుడు కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంకో రూపమే చేసుకోకూడదు, విగ్రహమే చేసుకోకూడదు అని చెప్పేసి మోషేకి చెప్పాడు. అదే యెహోవా ఆ ఆవు దూడను చేసినందుకు అహరోన్ని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపించాడు. కానీ అదే యెహోవా తనకు ఒక శిల రూపం పెట్టేసి తనకు శిలకి తైలాభిషేకం చేస్తే యాకోబు నేను చేయలేదే, యాకోబుని అనుగ్రహించాడు. ఇంకా మరి చూసుకుంటే యాకోబుని శపించలేదు, చంపేయలేదు. అంటే ఒకసారి నచ్చింది యాకోబు, రుచిగా ఉంది, అంటే యాకోబు వేసిన తైలం రుచిగా ఉంది.
బస్ అది మోస చేసిన పని నచ్చలేదేమో, ఆహారం చేసిన పని నచ్చలేదేమో, ఏం చేస్తాం దానికి. అండ్ ఇంకోటి సారీ ఇందాకటి నుంచి చెప్దామని మిస్ అవుతా ఉన్నాను. అసలు యెహోవానే కలిపురుషుడు అంటానికి నా దగ్గర ఉన్న శ్రీకృష్ణుడు అంతర్ధానం జరిగిన తర్వాత కలిపురుషుడు భూమి మీదకి వచ్చాడని చెప్తారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఒక 5150 సంవత్సరాల క్రితం మనకి కలియుగం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు బైబిల్ దేవుడి యొక్క రాక చూసుకున్నట్లయితే సృష్టి ప్రారంభమై బైబిల్ ప్రకారం 6000 సంవత్సరాలు. సో వాళ్ళ క్యాలెండర్కి మన క్యాలెండర్కి కొంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి యెహోవా వచ్చిన టైం అదే. ఒకవేళ అది కాకపోయినా మోషే వచ్చి ఇదిగో ఈతను నీవెవ్వరు అని అడిగితే నేను నీ తండ్రిని, నీ తండ్రి యొక్క దైవాన్ని, నేను యాకోబు దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని చెప్పాడు. నీ పేరేంటంటే నన్ను యెహోవా అంటారు, అనగా అనువాడను ఉన్నవాడను అంటూ తను పరిచయం చేసుకుంటే తప్ప మోషేకే తన పేరేంటో తెలియదు. అంతకుముందు ప్రపంచానికి అయితే తెలిసే అవకాశం లేదు లెక్క అయితే. కాబట్టి కలి భూమి మీదకి వచ్చాడని చెప్పబడుతున్న కాలానికి యెహోవా ఈ ప్రాచుర్యంలోకి వచ్చిన కాలానికి కొంచెం రిలవెన్సీ ఉంది కాబట్టి అది నేను అనుకుంటున్నాను. ఇంకోటి యెహోవాకి రూపం చేసుకోవద్దు అంటానికి బహుశా నాకు అనిపించిన కారణం ఏంటంటే ఈ కలిపురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే కలి ఎడమ చేత్తో తన గుహ్యాంగమును అనగా పురుషాంగమును ధరించి అలాగే కుడి చేత్తో తన జిహ్వను అంటే నాలికను పట్టుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమిని నేను సెక్స్ ఆహారం తిండి విషయంలో అసలు ఎటువంటి నైతికత అది లేదురా బాబు, మనకి తినటం పొడుకోవటం ఇదే పని అని చెప్పేసి చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు యెహోవా ఒకళ్ళు కలిపురుషుడే అయ్యి ఉంటే కనుక మోషేకి ఆ దర్శనమే అయ్యుంటే ఒక చేత్తో ఇది పట్టుకున్నట్టుగా విగ్రహం చేస్తే దరిద్రంగా ఉంటుంది కాబట్టి అసలు విగ్రహమే చేయొద్దు అని చెప్పాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ లలిత్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక వాదనతో నేను ఏకీభవిస్తూ మాట్లాడితే ఎందుకు విగ్రహారాధన వద్దు వద్దు అని ఈ యొక్క ఎడారి మాతాలు అంటాయి. రూపమే చాలా అసహ్యకరంగా ఉన్నప్పుడు ఆ రూపాన్ని చూపించుకోలేరు కదండి. ఇందాక కలిపురుషుడి యొక్క రూపం ఆయన చెప్పారు, అందులోని కుక్క మొహము అనేటటువంటిది కూడా ఉండాలి నాకు తెలిసి. ఆయన యొక్క ముఖం కాకి పొట్ట, నల్లని ముఖము, వేలాడు నాలిక కలిగి ఉన్నారు. ఆయన కొంచెం మరింత ఘోరమైనటువంటి రూపంతో ఉంటాడు, చాలా భయంకరంగా ఉంటాడు. వేలాడేటటువంటి నాలిక, ఈ విధంగా ఒక చేతిలో గుహ్యాంగము, నల్లటి కాటుకలాగా చాలా నల్లగా ఉంటాడు. ఈ విధంగా కొంచెం ఆయన ఘోరమైనటువంటి రూపంతో ఉంటాడు అని మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎడారి మతానికే చెందినటువంటి వేరొక దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీంట్లో ఆయనకు కూడా వాళ్ళు రూపం గురించి మాట్లాడరు. వాళ్ళు కూడా రూపం లేదు అని చెబుతారు. కానీ వాళ్ళ గ్రంథాలను బట్టి చూస్తే మా దేవుడికి 2 చేతులు ఉంటాయి, ఆ 2 చేతులు కూడా కుడివైపే ఉంటాయి మొదలైనటువంటి రూపం అందులో కూడా మనకు కనిపిస్తుంది. కావున వాళ్ళు నమ్మేటటువంటి లేదా ప్రార్థించేటటువంటి దేవుడి రూపం వికారంగా ఉన్నటువంటి కారణం చేత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇదేమిటయ్యా మీ దేవుడు ఎలా ఉన్నాడు అని హేళన చేసే అవకాశం ఉంది. అలాగే చుట్టుపక్కల వేరే మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దేవుణ్ణి వెక్కిరించేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుని పూజ చేసి ఉండవచ్చు. వాళ్ళు బొమ్మ చేసి పూజించడం వల్లే కదా ఇతరులు అందరూ కూడా వచ్చి గేలి చేస్తూ ఉన్నారు. అందువల్ల మనం అసలు బొమ్మ పెట్టుకుని పూజ చేయొద్దు అనేటటువంటి శాస్త్రం వాళ్ళకి తర్వాత వచ్చిందేమో అని నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఇందాక కరుణాకర్ గారు అన్నారు యెహోవా పిల్లల్ని చంపేవాడు, ఆ విధంగా మన కలిపురుషుడు ఏమైనా చేశాడా అని అడుగుతున్నారు. మీరు మహాభారతంలో చూస్తే కనుక దుర్యోధనుడు కలి అంశ అని మనకి స్పష్టంగా ఉంది. ఏమండి, దుర్యోధనుడు కోసం అశ్వత్థామ యుద్ధంలో చిట్ట చివరి రోజు చేసినటువంటి పని ఏమిటి? రాత్రి నిద్రిస్తూ ఉన్నటువంటి ఉప పాండవులు 5గురిని కూడా అశ్వత్థామ చంపడం జరిగింది. అది దుర్యోధనుడి యొక్క ప్రీతి కోసమే చేశాడంటే కలి ప్రీతి కోసం చేశాడు అశ్వత్థామ. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక అంటే కలి ప్రేరేపణ చేతనే చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కలి అంశ అయినటువంటి దుర్యోధనుడు ఆ పని చేయించాడు, రాజు చేయించాడు అంటే రాజు చేశాడని అర్థం. కావున యెహోవా ఏ విధంగా అయితే పిల్లల్ని చంపాడో అదే విధంగా ఈయన కూడా చంపినట్లుగా మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. ఓకే అండి, చర్చా కార్యక్రమం చాలా వాడివేడిగా జరుగుతుంది. కలిపక్షం అంటే యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షము కల్పిత పక్షానికి చాలా బలమైనటువంటి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చింది. ఎక్కడో చోట కలి మొదలవ్వాలి కదా అనేటటువంటి ప్రతిపాదనతో పాటు దేవుళ్ళు ఏస్తర్ గారు చెప్పినట్టుగా దేవుళ్ళ పేర్లు మారినంత మాత్రాన ఏమైంది, వాళ్ళు పిలుచుకునే పేర్లు ఎన్ని మారినా ఆ లక్షణాలు కలిపురుషుడు లక్షణాలే అనేటటువంటి 2 అంశాలు చాలా బలంగా ఉన్నాయి. పైగా విగ్రహారాధన అనేటటువంటి అంశంలో కూడా చాలా క్రౌర్యమైన చాలా కుసంస్కారమైనటువంటి రూపం కాబట్టి దానికి విగ్రహాలు పెట్టుకోలేదనే వాదన చాలా
బలమైన అంశాలు. సో ఇప్పుడు కల్పిత పక్షము వీళ్ళు లేవనెత్తినటువంటి బలమైనటువంటి అంశాలకు కౌంటర్ ఇస్తూ వాళ్ళ ప్రతిపాదన కూడా తెలియజేయాలని కోరుతున్నాను. మీ టైం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ రౌండ్లో ముందు భాస్కర్ మాట్లాడిన విషయాలు ఏంటంటే, కలికాలానికి ముందు హిందుత్వం గ్రంథాలు రాయబడ్డాయి కాబట్టి కలిపురుషుడి లక్షణాలు అందులో స్పష్టంగా లేవు, చూచాయిగా మాత్రమే ఉన్నాయని చెప్పాడు. ఆ చూచాయిగా ఏమున్నాయి అసలు ఒక లిస్ట్ ఇవ్వాలి. మరి ఆ చూచాయిగా ఉన్న వాటికి సరిపోతున్నాయో లేదనేది మనం అసలు అప్పుడు కంపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటి, మెయిన్ చూచాయిగా అయినా ప్రాథమిక లక్షణాలు రాయాలి కదా. ఇప్పుడు పాషాండ మతాలు వస్తాయని ఉంది భాగవతంలో, రైట్. ఆ పాషాండ మతాల దేవుడు ఎలా ఉంటాడు, ఇతర మతస్థులను చంపమంటాడా, విగ్రహాలను పగలగొట్టమంటాడా? బైబిల్ దేవుడి ప్రాథమిక లక్షణాలు ఏంటంటే ఇతర మతస్థుల్ని చంపమనటం, విగ్రహాలను పగలగొట్టడం. ఈ రెండు ప్రధానంగా ఉండాలి. ఇవి ఎక్కడున్నాయి? తర్వాత భాస్కర్ ఏమన్నాడంటే యాకోబు దేవునితో పోరాడిన ఉంది, ఈ దేవుడు ఎవరు? యాకోబే కల్పిత పాత్ర. మోషేకి బిఫోర్ ఉన్నటువంటి పాత్రలన్నీ కల్పితమే. అలాగే యెహోవా క్యారెక్టర్ని కూడా అతనే కల్పించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీస్ చరిత్రని మోషే వెళ్ళి ఇశ్రాయేలీలు చెప్తున్నాడు, మన తాత ముత్తాతల చరిత్ర ఇదని. వాళ్ళకి తెలీదా? అంటే ఇతను క్రియేట్ చేసినటువంటి ఒక చరిత్ర, ఇతను ప్రవేశపెట్టిన ఒక దేవుడు, అందులో యాకోబు ఉన్నాడు. ఆ కల్పిత పాత్ర యాకోబు కల్పిత పాత్ర దేవుడితో పోరాడాడు. ఏదైనా చేస్తారు వాళ్ళు. ఆవిడ పోరాడాడు బైబిల్లో ఉంది కాబట్టి సత్యం అంటే క్రైస్తవుల విశ్వాసంలా ఉంటుంది. అది లలిత్ గారు చెప్పింది, మోషే ఫలకాలు బాలగొట్టాడు, అతన్ని ఎవరూ శిక్షించలేదు. ఇది అసలు మా పాయింట్. శిక్షించలేదు అంటేనే కల్పిత పాత్ర అని అర్థం. ఎందుకంటే మోషేకి కూడా తెలుసు ఏ ఫోర్సు లేదు అని చెప్పి. ఇప్పుడు ఎంత దుష్టశక్తి అయినా సరే ఆ దుష్టశక్తి ఇచ్చిన ఫలకాలను పగలగొట్టే ధైర్యం మోషే చేశాడు అంటే అసలే ఆ సైకోగాడు అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. నిజంగా ఉండుంటే ఈ సైకోగాడు నేను పగలగొడితే నన్ను కూడా చంపేస్తాడని భయం ఉంటుంది కదా. కానీ ఏ భయం లేకుండా పగలగొట్టాడంటే అతను క్రియేట్ చేసిన క్యారెక్టరే, ఏ ఫోర్సు లేదు కాబట్టి పగలగొట్టాడు. అలాగే మోషే చాలా సందర్భాల్లో మానవ పరిమిత జ్ఞానంతోనే కనపడతాడు. ఇశ్రాయేలీల్ని నడిపించేటప్పుడు అడవుల్లో ఎక్కడెక్కడ ఆగాలో ఈయనకి తెలియదు, ఆయన బావమరిది సహాయం కోరతాడు. నిజంగా ఒక దుష్టశక్తి అతనికి సహాయం చేస్తుంటే నిన్ను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి నీకు నా శక్తుల్ని ఉపయోగించి నిన్ను కొంచెం స్పెషల్గా చూపిస్తానని చెప్పి ఎక్కడెక్కడ దిగాలో మానవ అతీతమైన జ్ఞానాన్ని మోషేకి వాడేవాడు. కానీ మోషే ఎక్కడ మానవ అతీతమైన జ్ఞానాన్ని వాడట్లా, మానవ పరిమితులతోనే ఉన్నాడు. ఏ దేశాన్ని అయితే ఆక్రమించుకోవాలనుకుంటున్నాడో ఆ దేశం యొక్క రూపురేఖలు తెలియక గూఢచారులను పంపించాడు. ఒక దుష్టశక్తి తన సహాయం ఉంటే ఆ దుష్టశక్తి చెప్పుండేది కదా, ఆ దేశం ఇలా ఉంటుంది, మనుషులు ఇలా ఉంటారు, ఇది నేను దేవుణ్ణి చెప్పానని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. కానీ మోషేకి తెలియట్లా ఏం జరుగుతుందో. అలాగే మోషే ఎర్ర సముద్రాన్ని దాటించాడని చెప్పి బైబిల్ రాసుకున్నారు. నేను మన రీసెంట్గా జరిగిన డిబేట్లో కూడా ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటలేదు, ఆ పక్కనే ఉన్న ఖాళీ సందులోంచి నడుచుకుంటూ వచ్చేసారు. దానికి ఆధారం ఏంటి అని అంటే మాట్లాడితే మేము వెనక్కి వెళ్ళిపోతామంటారు వీళ్ళు. మోషే మీద తిరుగుబాటు చేసి మేము వెనక్కి వెళ్ళిపోతామంటే వీళ్ళు వాళ్ళ ఎదుటి సాగిలపడి మోషే ఆపుతాడు. మరి దారి లేదు కదా మీరు ఎలా వెళ్తారని అడగట్లా. అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చుకుని తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళడానికి ఆస్కారం లేదు, కానీ వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు. బాబా వెళ్ళొద్దని వీడు దండం పెడుతున్నాడు. అంటే వెళ్ళడానికి అక్కడ స్పేస్ ఉంది. అంటే మానవ పరిమిత జ్ఞానంతోనే, మానవుడికి ఉండే పరిమిత శక్తితోనే మోషే వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు నడిపించే విధానంలో కూడా మానవ పరిమితే మోషేకి కనపడుతుంది తప్ప దైవశక్తి అవసరం. ఒక దుష్టశక్తి ఉన్నా కూడా మోషేలో ఇంకొంచెం పవర్ ఉండేది. మోషేలో ఎలాంటి పవర్ లేదు. మోషే కల్పించిన కల్పిత పాత్రే అది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే ఆవిడ అసలు మోసెస్సే అబద్ధం అంటున్నారు, మీరేమో మోషే ఇదంతా కల్పించారు. నేను చెప్తానండి, నేనేమో మోషే సృష్టించిన కల్పిత పాత్ర, ఇది నా ఒపీనియన్. ఈవిడేమంటున్నారు, మోషే దేవుడిని కూడా ఇంకొకటి సృష్టించాడు అంటున్నారు. మొత్తానికి అంతా కల్పితమే. ఇప్పుడు మనం మాట్లాడుతుంది బైబిల్ దేవుడు కల్పితమా కాదా అని. నేను మోషే సృష్టించాడని నేను చెప్తున్నా, కాదు మోషేని ఆయన దేవుడిని కూడా ఇంకొకటి సృష్టించి ఈవిడ చెప్తున్నారు. ఏదైనా కల్పితం అనే దగ్గర మోషే కాకపోతే ఇంకొక భూషే ఎవడో సృష్టించాడు అనుకోండి మీరు. కాబట్టి ఎవరికి ఒక మోషేకే కాదు మిగిలిన ప్రవక్తలు అందరిలో కూడా ఎక్కడ మానవ అతీతమైన జ్ఞానం కనపడదు. ఒక దుష్టశక్తి వాళ్ళకి సహాయంగా ఉండుంటే ఎంతో కొంత మానవ అతీత జ్ఞానం కనపడేది. వాళ్ళు మన కళ్ళకి ఏది కనపడుతుందో అదే రాశారు, వాళ్ళ బుద్ధికి ఏం దోస్తుందో అదే రాశారు. వాళ్ళకి ప్రపంచ పటం యొక్క జ్ఞానం కూడా లేదు ఎక్కడ. జస్ట్ ఆ ఇజ్రాయేలు, అడవులు, కొండలు, ఈ 4 ప్రాంతాలే తప్ప ప్రపంచ పటం యొక్క ఆ స్పృహ కానీ ఆ దర్శనం కానీ లేదు. అంటే ఏదైనా ఒక దుష్టశక్తి వాళ్ళకి తోడుగా ఉంటే కనీసం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ అన్ని ఇచ్చి ఇదో ప్రపంచంలో మనల్ని విస్తరించడానికి ఇది హెల్ప్ అయ్యిద్దని చెప్పి యూజ్ చేసుకునేది. అంటే వాళ్ళకి ఏ దుష్టశక్తి కూడా సహాయం లేదు. తర్వాత మీరందరూ చెప్పింది ఏంటంటే మొదట్లో ఇశ్రాయేలీలకి గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు, తర్వాత మొదటి ప్రారంభం అని అన్నారు. ప్రారంభమా చివరా నేను అనట్లా, లక్షణాలు ఏంటి అంటున్నా. బైబిల్ దేవుడిగా ఉన్న వ్యక్తి ఆ క్యారెక్టరు అతనికి విస్తరించే లక్షణాలు లేవు. అంటే ఆ విజన్ లేదు అసలు.
నేను మీకు దేవుడిని, మీరు నాకు ప్రజలు, నాకు విధేయులై ఉండాలి. ఇదే మాట్లాడతాడు తప్ప మొదట నేను మిమ్మల్ని ఆధారం చేసుకుని తర్వాత నేను ప్రపంచం అంతా విస్తరించాలనుకుంటున్నాను అని ఎక్కడా లేదు. తర్వాత పౌలు దగ్గర నుంచి స్టార్ట్ అయింది, యేసు శిష్యుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. బైబిల్ దేవుడి క్యారెక్టర్ డిజైన్ ఏదైతే ఉందో అతనికి విస్తరించే లక్షణాలు లేవు. కలి లక్షణాలు ఏంటి? ప్రపంచం అంతా నన్నే పూజించాలనుకుంటాడు. విష్ణు దగ్గరకు పోయి ప్రపంచం అంతా నన్నే పూజించాలి కదా అని అంటాడు. కానీ బైబిల్ దేవుడికి ఆ క్యారెక్టర్ లేదు, ఆ లక్షణాలు లేవు. కావాలంటే ఇంకొక పాషాణ మతం ఉంది కదా, ఆ క్యారెక్టర్ అనుకోండి అయ్యి ఉండొచ్చు కలిపురుషుడు, అంటే నా వాదన ఇది. కానీ బైబిల్ దేవుడు కాదు అంటున్నా. బైబిల్ దేవుడు కల్పితమే, ఇంకో క్యారెక్టర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కలి అనేది. అలాగే మీరు చెప్పారు చిన్నపిల్లలు చంపాడు అశ్వత్థామ అని చెప్పి. ఇక్కడ డైరెక్ట్గా బైబిల్ దేవుడే చంపినట్టు ఉంది తప్ప ఇంకొక వ్యక్తి బైబిల్ దేవుడి కోసం చంపినట్టు లేదు. అలాగే అశ్వత్థామ చంపడంలో ఎంతో కొంత న్యాయం కనపడుతుంది. ఎందుకంటే పాండవులు అశ్వత్థామ తండ్రిని చంపారు, యుద్ధం చేస్తున్నారు ప్రత్యర్థులు కాబట్టి ఆ పగలో ఆ కోపంలో వాళ్ళ మీద పగ తీర్చాలనుకున్నాడు, అధర్మ యుద్ధం చేశాడు. కానీ అసలు యుద్ధంలో పాల్గొనని చిన్న చిన్న పిల్లల్ని, నిద్దట్లో ఉన్న పిల్లల్ని కూడా బైబిల్ దేవుడు చంపాడు. అంటే బైబిల్ దేవుడు ఒకవేళ ఈ పాండవుల పిల్లల్ని చంపడం కలి లక్షణాలు మీరంటే, ఆ కలి కంటే 100 రెట్లు దుర్మార్గంగా ఉన్నాడు. అంటే కలి కంటే దుర్మార్గుడు తప్ప కలిగా దీన ఎంతకంటే శాడిస్ట్ అంటున్నా నేను. అంతకంటే శాడిస్ట్ ఆయన ఈయన అవకాశం లేదు కదా. కాబట్టి కలి కంటే క్రూరుడు, కలి కంటే దుర్మార్గుడు, కలి కంటే సైకో తప్ప కలి కాదు. కరుణాకర్ ఎక్కువ టైం తీసుకున్న 7 minutes, ఇప్పుడు మీరు 4 minutesలో ఫినిష్ చేస్తే బెటర్. అప్పుడు నేను వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కువ కౌంటర్ చేయకుండా కరుణాకర్ చెప్పిన దాని మీద బిల్డ్ చేస్తాను. మానవ అతీతమైన శక్తి కలిగి ఉండాలి, యెహోవాకి లేదు. ఫస్ట్ అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ దానికి ఎవిడెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సౌల్ని రాజుగా నియమించడంలోనే కనిపిస్తుంది. సౌల్ ఒక ఫెయిల్డ్ కింగ్, ఆ సంగతి నియమించినప్పుడు తెలియదు యెహోవాకి. అంత మానవ అతీతమైన శక్తి, ఆల్ నోయింగ్ గాడ్ అని అంటారు కదా యెహోవాని, అంత శక్తి ఉంటే సౌలు జస్ట్ నియమించిన కొన్నాళ్ళకే ఫెయిల్ అయిపోతాడు అనే సంగతి ముందే తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సౌలు నియమించడం, అపాయింట్ చేయడం అన్నది ఇజ్రాయేలీల హిస్టరీ చరిత్రలోనే చాలా పెద్ద మైల్ స్టోన్. అది అంతవరకు వాళ్ళు జాతులుగా మాత్రమే గుర్తింపబడ్డారు. పెద్ద పెద్ద మోనార్కిల్ అగ్రరాజ్యాల మధ్యలో ఐగుప్తు, బాబిలోను, అసిరియా, ఈ అగ్రరాజ్యాల మధ్యలో వీళ్ళు ఒక ట్రైబల్ కమ్యూనిటీగా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మోనార్కీ మొట్టమొదటిసారిగా వచ్చింది వాళ్ళకి. వాళ్ళ రాజు ఎంత శక్తిమంతుడై ఉండాలి, ఆ శక్తి ఎవరికి తెలుస్తుంది? పలానా క్యాండిడేటు మంచి శక్తిమంతుడు అనే పాయింట్ నిజంగా మానవ అతీతమైన శక్తి ఉంటే, ఆల్ నోయింగ్ గాడ్ అయ్యి ఉంటే తెలిసి ఉండేది. బట్ వీళ్ళంతా కూడా కరుణాకర్ చెప్పినట్టు మానవ లిమిటేషన్స్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో కనుక యెహోవా కలి కాలేడు. ఇంకొకటి, జూడాయిజము క్రియేట్ చేయడానికి ఒక రియల్ మనిషి అవసరం లేదు, అసలు అవసరం లేదు. ఒక కల్పిత పాత్ర లీడర్షిప్లో, అదిగో మా లీడర్ ఉన్నాడు అని ఊహల్లోనే వాళ్ళు జూడాయిజం క్రియేట్ చేయొచ్చు వాళ్ళు. ఇంకొక మాట భాస్కర్ ఏమన్నారు అంటే, ఇంతమంది నా హ్యారీ పాటర్ పాయింట్ని ఇది కౌంటర్ చేస్తూ యెహోవాని చాలామంది రాజులు, యూదుల రాజులు చాలామంది పూజించారు, చాలామంది వర్షిప్ చేసేవాళ్ళు అన్నారు. తప్పు. అసిరియా, బాబిలోను వాళ్ళని ఆక్రమించినప్పుడు వాళ్ళ మీదకి, అసిరియా బాబిలోను రిలీజియన్ ఏదైతే ఉండిందో ఆ రాజులు ఏ దేవుణ్ణి అయితే పూజించేవాళ్ళో ఈ రాజుల చేత కూడా అదే దేవుణ్ణి పూజించేవాళ్ళు. అందుకనే ఇజ్రాయేల్ హిబ్రూ ప్రవక్తలు ఏమనేవాళ్ళు అంటే, అదిగో అంటే ఐడల్ వర్షిప్ని ప్రాస్టిట్యూట్స్తో పోల్చి, ఐడల్స్ని ప్రాస్టిట్యూట్స్తో ఐడల్ వర్షిప్ చేసే వాళ్ళని వాళ్ళతో పోల్చి వాళ్ళు ఏమన్నారంటే, చూడండి మా రాజులు అంటే యూదు రాజులు ఎలాగా అన్య దేవుళ్ళు వెనకాల పరిగెడుతున్నారు ప్రాస్టిట్యూటుల్లాగా అని ఒక మాట అన్నారు. అనవలసి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, బాబిలోన్ ఏ రాజు అయితే ఆక్రమించేవాళ్ళో వాళ్ళ మీద, యూదుల మీద ఏ రాజ్యం అయితే ఆక్రమించేదో ఆ రాజ్యాన్ని దేవుడు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని ఫోర్స్ చేసేవాళ్ళు ఈ యూదుల రాజుల్ని పూజించడానికి. ఎందుకంటే ఆ మందిరంలో తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు బయలుదేవుడు అనుకుందాం, అసిరియా బయలుదేవుడిని నబుకద్నెజర్ బయలుని పూజించేవాడు. నబుకద్నెజర్ దీన్ని జూడియాని ఆక్రమించినప్పుడు యెహోవా ఇది తీసేసి, అందులోంచి ఆర్క్ అవన్నీ తీసేసి బయలుదేవుడిని తీసుకొచ్చి అందులో ప్రతిష్ఠించి చచ్చినట్టు వీళ్ళనే మీరు పూజించాలి అని అనేవాళ్ళు. వాసల్ కింగ్స్ అంటారు వాళ్ళని. ఈ వాసల్ కింగ్డమ్లోని ఆక్రమించిన రాజు ఏది చెప్తే వీళ్ళు చేయవలసి వచ్చి ఉండేది అది. సో భాస్కర్ చెప్పిన పాయింట్ తప్పు. రాజులందరూ యెహోవానే పూజించేవాళ్ళు అంటే కాదు.
అందరూ ప్రతిసారి యెహోవాను పూజించేవాళ్ళు కాదు. ప్రతిసారి ఇశ్రాయేలీయులు మీరు ప్రవక్తలు వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు, మీరు ప్రతిసారి వేరే అన్య దేవుళ్ళు వెనకాల పరిగెడుతున్నారు అని. అంటే అక్కడ ఏమిటి అర్థం? యెహోవాని కాక అన్య దేవుళ్ళని కూడా పూజించేవాళ్ళు వీళ్ళు అని. ఎందుకంటే ఆ దేవుళ్ళు శక్తివంతుల్లా కనిపించేవాళ్ళు, యెహోవా చచ్చు దేవుళ్ళ కనిపించేవాడు వాళ్ళకి. సో అది తప్పు ఆ విషయం. జెఫన్యా ఎవరు జకర్యాని చంపేశారు అన్నారు. నో, దానికి ఆధారాలు లేవు. ఈ హిస్టరీ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎజ్రా నెహేమియా బాబిలోన్ క్యాప్టివిటీ నుంచి వెనక్కి వచ్చినప్పుడు సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు దీన్ని. ఈ సెకండ్ టెంపుల్ పీరియడ్లో క్రియేట్ చేసినది జెనసిస్ నుంచి చివరి వరకు కూడాను. సో ఇది మొత్తం ఈ చచ్చిపోయారు ఈ బైబిల్ చరిత్రని హిస్టారికల్గా తీసుకోకూడదు అసలు. ఇంకోటి కలి చరిత్రే బైబిల్ అని అన్నారు ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్లో. ఈసారి కలి చరిత్రే బైబిల్ అంతా కలి చరిత్ర అన్నారు. దానికి ఆధారం ఇవ్వలేదు, ఇది నెక్స్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఇంకొకటి కలి ఇప్పుడే మొదలైంది అన్నారు, కలికాలం. బట్ ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా దారుణంగా అవుతుంది అంటున్నారు. బట్ ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచంలో క్రిస్టియానిటీ డిక్లైన్లో ఉన్నది, ఇస్లాం కూడా ఒక విధంగా డిక్లైన్లో ఉంటున్నది, ప్రపంచం అంతా సనాతన ధర్మం అని మనకి బోల్డ్ వీడియోలు వస్తున్నాయి. సో దాన్ని ఎలా మీరు ఆన్సర్ చేస్తారు? ఇంకోటి కలికి ఎక్కువ సైతాన్ అదే కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ అనే విషయంలో కలికి సైతాన్ ఇవి ఉన్నాయి అని అంటే సైతాన్ని క్రియేట్ చేసింది ఎవరు అన్నారు. మరి మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి, మీరు వాదిస్తున్నది సైతాన్ కలిపురుషుడనా యెహోవా కలిపురుషుడనా? ఎందుకంటే ఇద్దరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అట్రిబ్యూట్స్ వాళ్ళిద్దరికీ. సో ఇద్దరికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. యెహోవా అబద్ధాలు కోరు, సైతాన్ పాపం అబద్ధాలు కూడా ఆడలేదు. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు ఏం వాదిస్తున్నారు, సైతాన్ కలిపురుషుడా యెహోవా కలిపురుషుడా? బయలుదేవుడు కూడా కలిపురుషుడా అన్నారు మీరు బయలుదేవుడు కలిపురుషుడు అంటే క్రైస్తవులు అందరూ కూడా చాలా ఆనందిస్తారు ఇప్పుడు. సో మీరు డిసైడ్ చేసుకోవాలి, సైతాను బయలుదేవుడు కలిపురుషుడా లేక యెహోవా కలిపురుషుడా అని. మా కరుణాకర్ ఎస్తర్ గారు చెప్పిన వాదననే నేను ముందుకు తీసుకెళ్తాను. మీరేమంటున్నారంటే యెహోవా కలిపురుషుడు అంటున్నారు. ఓకే, ఒకవేళ యెహోవా కలిపురుషుడు అయితే బైబిల్లోనే ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ ఉంటుంది. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయంలో ఇక్కడ సైతాన్ పంపిస్తాడని ఒకసారి యెహోవా వస్తాడని అల్టిమేట్లీ యూదుల్నే చంపిస్తారు. ఒకవేళ యెహోవాని యూదుల్ని సెలెక్ట్ చేసుకుంటే తనకు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఎందుకు చంపిస్తాడు? వాళ్ళని బలపరచాలి కదా. ఇంకో మాట కూడా మీరు చెప్పారు, అదేంటంటే కొందరు ప్రవక్తలు కూడా చచ్చిపోయారు, చంపబడ్డారు. అరే ప్రవక్తల్ని తెచ్చిందే కలిపురుషుడు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు చంపుతారండి? అంటే లాజిక్కి సరిపోదు ఇది. ఇంకోటి మీరు ఇంకో మాట కూడా చెప్పారు, సరే మోషే వచ్చాడండి పగలగొట్టాడు, పనిష్మెంట్ ఇవ్వలేదు. మా పాయింట్ అదే, ఇదంతా కల్పితం కాబట్టి ఏ శిక్ష లేదు. ఇదే కాదు, ఇప్పుడు 6 రోజుల్లో సృష్టి చేసిన యెహోవా 2 పలకలు రాయడానికి 40 రోజులు తీసుకుంటాడా? అందుకు మేము చెప్తున్నాం ఇది కల్పితమని. సెకండ్ టైం కూడా 40 రోజులు తీసుకోండి మళ్ళీ. సెకండ్ టైం కూడా 40 రోజులు. మళ్ళీ ఇప్పుడు యాకోబు వచ్చి లింగాన్ని పూజించారు. మా పాయింట్ అంతా అదే. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న ఏవైతే స్టోరీలు ఉన్నాయో దాని నుంచి కాపీ కొట్టుకున్నారు. తర్వాత ఈ 10 ఆజ్ఞలు కూడా ఏవైతే మోషే రాశాడని చెప్తున్నారో అది తర్వాత కాలంలో ఈ యూదులు ఏం చేశారంటే రూల్స్ ఆఫ్ మాత్ అని ఈజిప్షియన్ లాస్ ఉన్నాయి, 42 ఉంటాయి. మక్కి కాపీ కొట్టుకోలేదు, కొంచెం మార్చుకొని దాన్ని 10కి తగ్గించారు. ఇంకో మాట కూడా మీరు చెప్పండి, మరి మోషే రాసింది 2 పలకలేనా, మూడోది ఏదో పగలగొట్టారని కూడా వీడియోస్ వస్తున్నాయి. తెస్తుంటే 3 ఉన్నాయి, ఒకటి పగిలిపోయింది, 2 మిగిలాయి కాబట్టి 10 అని చెప్పారు. అది కూడా మీరు చెప్పండి. అయితే ఇంకో పాయింట్ కూడా ఉంది, ఇది చరిత్ర. మకాబీస్ టైంలో, మకాబీస్ అంటారు లేకుంటే 3వ శతాబ్దం బిఫోర్ కామన్ ఎరాలో యూదులు అనేవాళ్ళు పోర్కు తినేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అంటే అప్పటి వరకు పోర్కు తినేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు సడన్గా వచ్చి విగ్రహారాధన పాపమని, వ్యభిచారమని, పోర్కు తినడం తప్పని ఎందుకు చెప్పడం మొదలుపెట్టారు? మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ యూదా జాతి ఏదైతే వీక్ ఉందో వీళ్ళని కలపడానికి కొన్ని కథలను రాసుకొని ఒకటిగా ఉండాలి అంటే విగ్రహాలని దూరంగా ఉండడం, యెహోవా అనే ఒక దేవుణ్ణి కల్పించుకొని వాళ్ళని దగ్గరికి చేసి సంఘటితం అయ్యారు. ఇది మా వర్షన్ అండి. లేదు మీరు ఖండిస్తా అంటే ఖండించు. బైబిల్ దేవుడు కల్పితము అనేటటువంటి పక్షం చాలా అద్భుతంగా వాదించారు. వీళ్ళు చెప్పినటువంటి చాలా ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. ఆ మక్కబేస్ టైంలో చెప్పినటువంటి అంశం కానీ, 2 పలకలకు 40 రోజులు అనే అంశం కానీ, చిన్నపిల్లలు చంపినటువంటి విషయంలో ఒక కారణం ఉంది.
యెహోవాకి అసలు కారణమే లేదు అనేటటువంటిది కూడా చాలా బలమైన అంశము. యెహోవాని కాకుండా చాలామంది దేవుల్ని పూజించారు వాళ్ళు రాజులు అని ప్రవక్తల్ని పంపించడం అనేది కూడా బలమైన అంశం. ఆ అంశాలను ఖండిస్తూ మీ వాదన కూడా ప్రతిపాదించాలని కోరుతున్నాను. మీ టైం స్టార్ట్ నౌ. సో కరుణాకర్ ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ మోషే అనేవాడు కల్పితం కనుక ఆయన చెప్పిన ఎవరు ఇజ్రాయిల్ అనేవాడు యాకోబు అనేవాడు కూడా కల్పితమే అన్నాడు. కరెక్టే. మోషే కల్పితం అన్న నేను మోషే చెప్పిన కథలో యాకోబు కల్పితం. మోషే చెప్పిన దాంట్లో యాకోబు కల్పితం అనేది ఎలాగనేది మళ్ళీ కరుణాకరే చెప్పాలి బైబిల్ ప్రకారం. తర్వాత ఇంకొకటి హోషేయ 12:3లో కూడా అక్కడ యాకోబు గురించి చెప్పబడింది. మరి ఆ హోషేయ అనేది మోషే రాయలేదు. మరి ఆ పాత్ర ఒకవేళ కానీ కల్పితం అయి ఉంటే యాకోబుది, మరి హోషేయ కూడా కల్పితంగానే చెప్పాడా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మానవ సంబంధమైన నాలెడ్జే మోషేకి ఉంది అనేది కరుణాకర్ ఆర్గ్యుమెంట్. నేను చెప్పేది ఏంటంటే అసలు కలి తాలూకు స్టార్టింగ్ అని నేను ముందే చెప్పాను. కలి చాలా బలహీనుడు ఆ టైంలో. కలి ఒకసారి మహాభారతంలో చూసుకుంటే నలుడికి వద్దు క్రోధంతో వెళ్తాడు, వెళ్ళి నేను పడతాను అంటాడు. తర్వాత నలుడు ఆగ్రహించగానే అమ్ము అని చెప్పి కాలు పెట్టేస్తాడు. తర్వాత భాగవతంలో చూస్తే పరీక్షిత్ మహారాజ్ కూడా చూస్తున్నప్పుడు ఒక ఆవు రూపంలో ఉన్నదాన్ని ఆ ఒక్క కాలుతో ఉన్నదాన్ని కుడుతూ ఉంటాడు. పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళగానే కాలు పట్టేస్తాడు. సో ఆయన చాలా బలహీనుడు ఆ టైంకి. ఆ బలహీనమైన క్షణంలో ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాడు, ఒక్కొక్కసారి ముందుకెళ్తుంటాడు. సో ఆ చాలా వరకు కూడా చాలా వీక్గా ఉన్నట్టు మనకు కనబడతాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు బయలుదేవుడు కానీ లేకపోతే ఇంకొకరు లేకపోతే సాతాన్ కానీ వీళ్ళంతా కూడా అందరూ కూడా కలిపురుషులేనా అంటే కాదు. వాళ్ళంతా కలిచి ప్రేరేపించబడిన వాళ్ళందరితో కూడా మొదలుపెట్టాడు. కానీ వాళ్ళతో ఒక్క పర్టిక్యులర్ ఇజ్రాయెల్కే కాదు మొత్తం జరుగుతుంది కలితాలకు ప్రభావం. కానీ వాళ్ళ దగ్గర కాస్త వచ్చాడు, కొన్ని ఆగిపోతున్నాయి, కాస్త వచ్చాడు, కొన్ని ఆగిపోతున్నాయి. కానీ ఈయన మాత్రం ముందుకు వెళ్ళేటప్పుడు ఏమైంది, యెహోవా అనేవాడు ముందుకు వెళ్ళాడు. తర్వాత కరుణాకర్ ఇంకొక మాట ఏమన్నాడంటే పౌల్ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఆ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేశారు, చెప్పుకుంటూ ముందుకెళ్ళారు అని ఒక మాట అన్నాడు. అయితే నేను అనేది ఏంటంటే పౌల్ మొదలు పెట్టేటప్పుడు జీసస్ ఒక్కనే పెట్టుకుంటూ వెళ్ళొచ్చు కదా, అసలు యెహోవా ఎందుకు వదిలేయచ్చు కదా. కానీ యెహోవాని ఎందుకు వదలలేకపోయాడు? అన్ని జనులకి యెహోవాతో సంబంధం ఏంటి? ఇజ్రాయెల్కి సంబంధించిందని పాత నిబంధనలో ఉంటుండగా కూడా అసలు బయట ఈ కొత్త నిబంధన తీసుకొస్తున్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళు వదులుకోలేకపోయారు? ఎందుకంటే మెయిన్ పాయింట్ యెహోవా అంటే కలి పురుషుడు ఉండేటప్పుడే జరగాలి. అలాగే నేను ఇందాక కూడా చెప్పాను, ఖురాన్ కూడా అంతే. ఆ యెహోవాని దాటుకుంటూ ముందుకి వెళ్ళే పరిస్థితే లేదు. తర్వాత ఇంకా ఫ్యూచర్లో చాలా మతాలు వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఇది ఎక్కడితో ఆగిపోలేదు. ఈవిడ ఏమన్నారంటే సనాతన ధర్మం పైకి వస్తుంది, సనాతన ధర్మం ఏం పైకి రావట్లేదు, అలా కనబడుతుంది అంతే. ఇంకా ముందుకి చాలా రకాల మతాలు ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో అదంతా కలి ప్రభావంతోనే నడుస్తుంది. స్వచ్ఛంగా ఉన్న ధర్మంగా ఉన్న సనాతన ధర్మం అయితే నశిస్తూనే ఉంటుంది. అది కలికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మనకి త్రేతాయుగం మొదలైనంత వరకు, కలి చనిపోయినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. సంతోష్ గారు మీరు తీసుకోండి. ముఖ్యంగా అండి ఇందాక ఎస్టేర్ గారు మాట్లాడుతూ అలంకారం అనేటటువంటిది వాళ్ళకు కూడా ఉన్నది. ఒక పెంతెకోస్తుకి సంబంధించినటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అలంకారం చేసుకుంటారు అని ఆవిడ చెప్తూ వచ్చారు. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు మనం అలంకారం చేసుకుంటాం అనుకోండి. అలంకారం అంటే ముఖ్యంగా బొట్టు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బొట్టు, పువ్వులు, ఇంకా ఇతర ఏవైతే మంగళకరమైనటువంటి అలంకారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అని అంటే మన గ్రంథాల ఆధారం. అంటే మీరు ఇది ధరిస్తే ఇది ఫలితం, ఇది ధరించకపోతే ఇది దోషం అని మన గ్రంథాల్లో స్పష్టంగా ఉంది, మనం అనుసరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎవరైనా అలంకారం చేసుకుంటారు అని అంటే వాళ్ళు బైబిల్ ఆధారంగా చేసుకుంటూ ఉన్నారా అనేది ఒక క్వశ్చన్. అంటే బైబిల్లో చెప్పింది కాబట్టి, చెప్పబడింది కాబట్టి వాళ్ళు అలంకారాలు చేసుకుంటారు అని అంటేనే వాళ్ళు అలంకారం చేసుకుంటున్నట్టు లెక్క. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు బైబిల్ వల్ల కాకుండా అంతకుముందు ఏదో ఉన్నటువంటి ఇతర వైదిక మతమే కావచ్చు అక్కడ ఉంటే కనుక దాని ప్రభావానికి లోనై వాళ్ళు అలంకారం చేసుకుంటే కనుక అది మళ్ళీ పూర్వ మతం, పూర్వ విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నట్టే లెక్క. భారతీయుల్లో క్రైస్తవులు ఎవరైనా బొట్టు పెట్టేసుకుంటున్నారో మన విజయమ్మ గారు లాంటి వాళ్ళు అని అంటే ఇక్కడ స్థానిక మతాలు, స్థానిక విధానాలకి ప్రభావితమై కావున అలంకారం చేసుకోమని బైబిల్లో ఎక్కడైనా ఉంటేనే వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి కుదురుతుంది. ఎందుకంటే మన గ్రంథాల్లో ఉంది కాబట్టే మనం చేసుకుంటున్నాం కాబట్టి అది అలా ఉంచండి. ఆ తర్వాత కలికంటే క్రూరుడు యెహోవా అని అన్నారు. సరే, అది కూడా మనం ఒకసారి ఆలోచించి చూస్తే కలి యొక్క ప్రభావము భారతదేశంలో తక్కువగా ఉండొచ్చు ఎప్పుడైనప్పటికీ కూడా. ఎందుకంటే భారతదేశంలో ఎప్పటికీ కూడా యజ్ఞాలని, యాగాలని, పారాయణలని, జపాలని, పూజలని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కలి యొక్క ప్రభావము ఇతర ఖండాల్లో తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంది.
కావున భారతదేశంలో కలి ఇందాక వారు చెప్పినట్లుగా కొంత బలహీనంగా ఉండవచ్చు, ఇతర ఖండాల్లో ఉన్నప్పుడు బలీయంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కావున తన యొక్క క్రోధము, క్రూర హింస అవన్నీ కూడా కలి లక్షణాలే, అవన్నీ కూడా అక్కడ బలంగా ఉండొచ్చు. స్థాన బలాన్ని బట్టి మారుతాయి అంటారు. స్థాన బలాన్ని బట్టి మారుతుంది. ఎందుకంటే కలి దోష నివారణ కోసం ఏమేం చేయాలి అని మన గ్రంథాల్లో చెప్పబడ్డాయి, అవన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కలి దోషం తక్కువగా ఉండొచ్చు, అక్కడ ఎక్కువగా ఉండొచ్చు అనేది నా ఇంకొకటి. రెండవది, గరుడ పురాణంలో మనం ఒక్కసారి చూసుకుంటే కనుక కలి ప్రభావానికి లోనైన వాళ్ళు ఏమేం చేస్తారు అని అంటే అక్కడ అస్నాత భోజనేన అగ్ని దేవతాతిథి పూజనం అని చెప్పడం ద్వారా స్నానం పానం లేకుండా వీళ్ళు అన్నీ చేసేసుకుంటూ ఉంటారు. స్నానం అనేది వాళ్ళకు మ్యాండేటరీ కాదు నాకు తెలిసినంత మటుకు. కానీ మనకు స్నానం లేనిది ఏ పూజలు పనికిరావు. కావున వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇతర మతాల్లో ఆ మతంలో స్నానం చేసి చర్చికి వెళ్ళి తీరాలి అనేటటువంటి నిబంధన ఉన్నట్లు నాకు తెలిసి లేదు. ఉంటే కనుక అది మీరు చెప్పండి. అదేవిధంగా దాని తరువాత స్నానం లేకుండానే భోజనం చేసేయడం, అదంతా కూడా వాళ్ళ నుండే మనం అలవాటు చేసుకుని మన వాళ్ళు కొంత చేస్తూ ఉన్నారు తప్ప స్నానం చేయకుండా భోజనం చేయడం అనేది మన ధర్మంలో లేదు. అది కూడా ఇతర మతాలు ఎప్పుడైతే పాశ్చాత్యులు మన దేశంలోకి వచ్చారో వాళ్ళను చూసి ప్రభావితులైన తర్వాత మొదలుపెట్టినట్లుగానే నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనది, పిండోదక క్రియలు చేయరు కలిదోషం చేత అని కూడా ఉన్నది. కావున మనం చేసేటటువంటి యొక్క ఆబ్దికాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళ మతంలో వేరే విధానంలో చేయొచ్చుగాక, కానీ వైదికేతర విధానంలో చేస్తే చేసినట్లు కాదు. ఇక్కడ ఉన్నదాని ప్రకారం ఏమిటి అని అంటే కనుక కలిదోషం అంటే ఏమిటి, వేదంలో చెప్పిన విధంగా మీరు పిండ ప్రదానాలు చేస్తేనే చేసినట్లు లెక్క. అలా కాదు మేము మా నాన్నగారో తాతగారో చనిపోయిన రోజున ప్రార్థన చేసేస్తామంటే చేసినట్లు కాదు. ఇక్కడ చెప్పినట్లు పిండోదక క్రియ చేస్తేనే చేసినట్లు లెక్క. వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళు చేసుకుంటున్నాము అని అంటే చేసుకుంటున్నట్లు లెక్క, అంతేకాని అది కలి కోసము కలి ప్రభావంతోనూ చేస్తున్నట్టు లెక్క అనేది నా యొక్క అభిప్రాయం. అలాగే ఇందాక కరుణాకర్ గారు అడుగుతూ కలిపురుషుడి లక్షణాలు ఏమన్నా సరిపోతాయా అని చెప్పేసి అడిగారు. దాంతోపాటు కలిపురుషుడు ఎందుకని అంటే యెహోవా ఎందుకని వాళ్ళ సొంత ప్రవక్తల్ని యూదులు కూడా చనిపోతుంటే ఎందుకు పట్టించుకోవాలా, లేకపోతే చంపేశాడు స్వయంగా అని చెప్పి అడిగారు. ఇంకోటి, విగ్రహారాధన చెడగొట్టమని లేకపోతే విగ్రహాలు ధ్వంసం చేయమని ఎక్కడని చెప్పారా అంటున్నారు. కలి యొక్క లక్షణాలని కల్కి పురాణంలో చూడండి. కలివంశీయులు యజ్ఞము, అధ్యయనము, దానము మున్నగు వైదిక ధార్మిక కార్యక్రమాలను నాశనం చేస్తారు. వైదిక ధార్మిక కార్యక్రమాలన్నింటినీ నాశనం చేయటం వీళ్ళ పని. అందులో విగ్రహాల ధ్వంసం కావచ్చు, యజ్ఞయాగాదులు ఆపటం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి, అవి చేస్తూనే ఉంటారు. యజ్ఞం అంటేనే ఇక్కడ అన్ని దేవతా పూజలు కూడా హోమం మాత్రమే కాదు, మొత్తం అన్నీ వస్తాయండి. కాబట్టి ఈ లక్షణం అతనికి బ్రహ్మాండంగా సరిపోతుంది, ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే కలి కంటే యెహోవా చాలా బ్యాడ్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా కలిని మనం ఏం చూడలేదండి. కలియుగం 4,32,000 సంవత్సరాల పరిమాణం. అలాంటిది కేవలం ఇప్పుడు జరిగింది ఎంత అంటే ఒక నిండా 5,000 సంవత్సరాలే. ఇంకా సగం అంటే దీనిలో ఒకటో పాదంలో ఉన్నాం. ఈ మొదటి పాదమే 1,08,000 సంవత్సరాలు. మొదటి పాదంలో ఒక కొనగోటంత ఇంకా సంధియుగం కూడా పూర్తిగా దాటలా మనం. ఈ దౌర్భాగ్యాలు ఇప్పుడే ఇలా ఉన్నాయంటే భవిష్యత్తులో ఇంకా దారుణంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కలిని ఇక్కడ దాకా చూసి ఇదే అనుకోవటానికి లేదు. ఇప్పటికున్న పరిస్థితుల్లో ఇవి జరుగుతావన్నీ బైబిల్లో అంటే యెహోవా విషయంలో చెప్పింది విశ్వరూపం చూపించలేదు. ఇంకా యెహోవా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అన్నది ఏంటంటే కలి కంటే దారుణము యెహోవా అని అదే అంటున్నా. అంత దారుణాలు ఆల్రెడీ చెప్తున్నా ఒక నిమిషం. కలి స్టేట్మెంట్స్ రికార్డెడ్ కదా ఆల్రెడీ. అవును, అంతకంటే దారుణమైన చూపించాల్సిందే చెప్తున్నా. ఇప్పుడు అది చెప్తున్నా. ఇప్పుడు కలి చేసిన పనులు చెప్తాను. కలి కాదండి, ఇక్కడ యెహోవా చాలా క్రూయల్ గా ఉన్నాడు. కలి కంటే ఈ రెండు క్యారెక్టర్లు వేరు వేరుగా కనిపిస్తున్నాయి. అవును, లేదండి ఇప్పుడు కలి విషయంలో కలి లక్షణాలు రికార్డెడ్ కాబట్టి యెహోవా కలి కంటే క్రూయల్ అంటున్నాడు కరుణాకర్. కలి కంటే క్రూయల్ కాదు, కలే యెహోవా. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అదే ఎందుకంటే ఇక్కడ సూచనప్రాయంగా చెప్పారు యజ్ఞాలు ధార్మిక కార్యక్రమాలు అడ్డుకుంటారు అన్నారు. ఈ యజ్ఞాలు ధార్మిక కార్యక్రమాలు ఏంటి, ధర్మబద్ధమైన ప్రతిదీ అడ్డుకుంటారు వాళ్ళు. ఇంకా అంటే పనుల వారీగా విడగొట్టి ఒకరోజు గుడి బాగా కొడతాం, ఒకరోజు లేకపోతే పూజలు చెడగొడతాం, లేకపోతే ఒకరోజు ఆడవాళ్ళ శీలాలు చెడగొడతాం, ఇట్లా ప్రత్యేకంగా రాయలేదు కదా, అన్నీ అట్లాగే రాసుకొచ్చారు. కలి ఎట్లా పుట్టాడు అని చూస్తే కలి అన్నా చెల్లెల యొక్క సంపర్కం వల్ల పుట్టాడు. క్రోధుడు అతని చెల్లెలు హింస, వీళ్ళిద్దరి యొక్క సంపర్కం వల్ల కలి పుట్టాడు. అలాంటి సంపర్కాలు మీరు బైబిల్లో చూస్తే బైబిల్ నిండా అవే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ ఉండటం తప్పు కాదు, ఆ ఉన్న వాళ్ళని బైబిల్ దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఉదాహరణకి అబ్రహాం చూడండి. అబ్రహాము తన సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయిని, ఈ అమ్మాయి నా చెల్లెలు, నా భార్య కాదు నా చెల్లెలు అని చెప్పేసి పక్కోడి దగ్గరికి పంపించాడు, వేరే రాజుల దగ్గరికి. అంటే పంపించాడు మామూలుగా.
సరే తీరా వాళ్ళు అడిగిన తర్వాత ఏం చెప్పాడు, ఏమో నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అని చెప్పేసి ఏదో సర్దుకున్నాడు. అట్లాంటి అబ్రహాము ఇతనికి ఇష్టడు, అందరికంటే ఇష్టడు. ఆ అబ్రహాం పోనేమన్నా ఏవో సంసారం అంటే అది కాదు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 10 మంది పిల్లల్ని కన్నాడు. ఇలా ప్రకారం చూసుకుంటే అసలు సెక్సే తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. అండ్ ఇంకోటి ఆ తర్వాత ఈ అబ్రహాము దేవుడిని, యాకోబు దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని చెప్పుకుంటాడు. పోనీ యాకోబు ఏమన్నా తిన్నగా ఉన్నాడా? యాకోబు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు. ఆ ఇద్దరికి సంతానం కలగట్లేదని ఇంకో 2 పనివాళ్ళని తెచ్చుకొని ఆ పని వాళ్ళతోటి పిల్లల్ని కన్నాడు. ఈ యాకోబుకి ఇతను ప్రత్యేకమైన దేవుడు అంటే తను స్వయంగా 10 సార్లు చెప్పుకుంటాడు యెహోవా, నేను యాకోబు దేవుడిని, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని చెప్పేసి. పోనీ ఆ తర్వాత దావీద్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పేసి చెప్పుకుంటాడు. దావీద్ రాజుని చేస్తాడు. సౌల్ ఫెయిల్డ్ కింగ్ అన్నారు కదా, డేవిడ్ మాత్రం ఏం సక్సెస్ఫుల్ అండి? డేవిడ్ కూడా చదివే. ఎందుకంటే తను కూడా స్వయంగా ఒక వ్యభిచారి. చెప్పాలంటే వ్యభిచారి కంటే కూడా అసలు రాజులకి వీళ్ళ రాజ్యంలో పెట్టుకున్న నియమం ఏంటో చూడండి. 90 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అన్నీ పడిపోయి పరిపాలన చేయలేని స్థితిలోకి వచ్చాక నేను పాలించగలను నిరూపించుకోవటం కోసం రాజ్యంలో ఉన్న ఒక అందమైన కన్నెపిల్లని తీసుకొచ్చి తన పక్కలో పడుకోబెట్టుకుని ట్రై చేస్తూ ఉంటాడు దావీద్. ఇది కలి లక్షణాలు కాకపోతే మరి ఇంకేంటండి అసలు? అక్కడ వెట్టగలగడానికి, వేడి పుట్టడానికి. అదే వేడి పుట్టకుంటే పుట్టించుకుని ఏం చేద్దామని అంటే అక్కడ చలిగా ఉంది ఆయనకి. దావీదు వీళ్ళంతా కలి ప్రభావితులు, అంటే యెహోవా ప్రభావితులు. యెహోవా ప్రభావితులు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే యెహోవా అందరినీ చంపాడు, ఊరికే వెనక్కి తిరిగి చూసిందని చెప్పేసి లోతు భార్యని కూడా చంపేశాడు. కానీ ఇంత ఘోరాలు చేసిన మరి వీళ్ళని ఎందుకు చంపలేదు? ఇష్టడు కాబట్టి. అంటే ఇట్లాంటి లక్షణాలు, ఇట్లాంటి పనులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకోటి క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం డిక్లైనింగ్ అని చెప్పేసి అంటున్నారు. దట్ డజంట్ మీన్ కలి ప్రభావం అంటే సనాతన ధర్మం పెరుగుతుందని కాదండి. ధర్మం క్షీణిస్తూనే ఉంది. ఇస్లాం, క్రిస్టియానిటీ క్షీణించిపోవచ్చు. అలాంటివే సనాతన ధర్మంలో ఇంకా చెడిపోకళ్ళు ఇప్పుడు చాలామంది వస్తున్నారు. దొంగ స్వామీజీలు అని చెప్పేసి, లేకపోతే పిచ్చి పిచ్చి పూజలు అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ ధర్మాన్ని ఉద్ధరించడం అనుకుంటున్నారు? కాదు కదా. కాబట్టి కలి ప్రభావం అందరి మీద ఉంటుంది. ఈ కలియుగం విషయంలో చూసుకుంటే భాగవతంలో ఒక మాట చెప్తా ఉన్నారు. 2వ అధ్యాయం 12వ స్కందం 22వ శ్లోకంలో, ఈ అందరూ కలి ప్రభావాన పడి చెడిపోయేవాళ్ళు చెడిపోగా మిగిలిన పౌరుల హృదయంలో దేవదేవుడు వాసుదేవుడు దివ్యమగు సత్వగుణ రూపంలో ప్రకటము కాగా వారు ధరణిని తిరిగి ప్రజలతో నింపగలరు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం అందరం చేస్తున్నది అదే పని. సనాతన ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించే పనిలో, సనాతన ధర్మాన్ని ధార్మికంగా ముందుకు తీసుకెళ్లే పనిలోనే మనం ఉన్నాం. మనం అందరం కూడా భగవంతుడి మార్గంలో భగవంతుడి పనే చేస్తూ ఉన్నాము. కలికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు మనం అందరం కూడా. ఆ యెహోవా తన సొంత వాళ్ళని ఎందుకు చంపుకున్నాడు, లేకపోతే తన వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పాలు చేసుకున్నాడు అంటే యెహోవా పనే అది. అంటే కలి పనే అది. ఏంటి? అంతా శుభ్రంగా ఉన్నదాన్ని చెడగొడతామే కలి చేసే పని. కలి అందరినీ బాగు చేయడానికి రాలా, ఏది బాగుంటే దాన్ని చెడగొడటానికే వచ్చాడు. దానికే మనం ధర్మగ్లాని అని చెప్పేసి అంటూ ఉంటాం. 2 పాయింట్లు, యెహోవానా సైతానా, ఎవరు కలికి? సైతానా లేకపోతే యెహోవా కలిపురుషుడా అని మీరు అడుగుతున్నారు కదా. నేను చెప్తున్నా యెహోవానే కలిపురుషుడు. యెహోవా కింద పాలేరు సైతాన్. యెహోవా చెప్పిన పని చేస్తూ అందరిని చెడగొడతాం పని సైతాన్ చేసే పని. కలిపురుషుడు అపాయింట్ చేసుకున్న ఒక అసిస్టెంట్ అనుకోండి. ఆవిడ ఏమన్నారంటే యెహోవానే అబద్ధాలు చెప్పాడు కానీ సైతాన్ ఒక్క అబద్ధం కూడా చెప్పలేదని చెప్పారు. అదే చెప్తున్నా. ఇప్పుడు సైతాన్ పని ఏంటి? యెహోవా చెప్పింది చేయటం. సైతాన్ చేసింది కూడా అదే. యెహోవా ఎవరెవరికైతే పొలాలు పెట్టి రమ్మన్నాడు అక్కడికి వెళ్ళి పొలాలు పెట్టి వచ్చాడు. ప్రపంచాన్ని చెడగొడటానికి ఏ మార్గాలు ఉంటాయి ఆ మార్గాలన్నింటిని కలి వీళ్ళ ద్వారా చేయించుకుంటున్నాడు. ఇంకొక చిన్న పాయింట్ అండి, ఎస్తర్ గారు ఏమన్నారు అంటే జకరియా అనేవాడే కల్పితం, అసలు అది బైబిల్లో తప్ప ఇంకెక్కడ లేదు అని. నాకు ఫస్ట్ నుంచి రాని ఆన్సర్ ఏంటంటే అసలు యెహోవా అనే వ్యక్తి లేడు అని చెప్పేసి ఏ విధంగా నిరూపిస్తారు ఫిజికల్గా? ఇంకా జకరియా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫ్లేవియస్ జోసెఫస్ రాశాడు. ఆయన ఇదేంటది యాజకుడి కింద ఉండేటప్పుడు యాంటిక్విటీస్లో ఆయన తాలూకు హత్య జరిగినట్టు డీటెయిల్గా రాసుకుంటూ వచ్చాడు ఆయన హిస్టరీ మొత్తం. సో అది హిస్టరీ, అథెంటిక్ హిస్టరీ. జకరియాని చంపారు. నేను అన్నది జకరియా ఒక్కడే కాదు, ఆ టైంలో ప్రవక్తల్ని చంపేశారు, వీళ్ళందరూ ఇలాగ మానభంగం చేయబడ్డారు, ఇదంతా ఎత్తుకుపోయేవాళ్ళు, ఇదంతా కూడా ఎజ్రా క్రియేట్ చేసిన కల్పితంలో ఒక భాగం. ఇదంతా ఆ క్రియేషన్ అంతా కూడా అదే కల్పితం అయితే హిస్టారికల్ గా ఎలా రికార్డ్ అయిందనేది నా పాయింట్. జకరియా ఒక్కడే కాదు, ఎవరో ఇక్కడ అక్కడ చచ్చిపోయి ఉంటారు. బట్ మీరు అన్న పాయింట్ ఏంటి, ఇంతలాగా చచ్చిపోతున్న వాళ్ళు కల్పిత పాత్ర గురించి చచ్చిపోతారా అని అడిగారు. ఇవన్నీ కల్పితం అవ్వచ్చు, కల్పితమని నేను ఒప్పుకుంటా బైబిల్లో చాలా మటుకు. కానీ ఇవన్నీ కల్పితమైనంత మాత్రాన యెహోవా కల్పితం అంటానికి ఎలా కుదురుతుంది? ఒక 30 సెకండ్స్ మీకు టైము. యెహోవా యూదులు యెహోవాని కాకుండా మిగతా దేవుళ్ళు ఎమ్మడ పడుతుంటే ప్రవక్తల్ని పంపించేవాడు. దానికి మీరేం చెప్తారు? యెహోవా అనేవాడు ఎలాంటి వాడైనా అవ్వచ్చు, ఈవెన్ కలిపురుషుడైనా సరే ఎలాంటి వాడైనా అవ్వచ్చు. కానీ ప్రొజెక్షన్ మాత్రం మంచి అన్నట్టుగానే చేసుకుంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే సినిమాల్లో కామెడీ వేషాలు వేసినంత మాత్రం బయట జోకర్ లాగా ఉండడుగా బయట హీరో లాగా రెడీ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు ప్రతివాడు కూడా. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే
ఇప్పుడు రాజులు అందరు రాజులు అన్నాను అంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే యూదు రాజులు అని వచ్చింది, యెహోవా దగ్గరికి రాబడ్డారు. కానీ కొంతమంది వేరే అన్యమతస్థుల తాలూకు రాజులను కూడా దేవుళ్ళు కూడా పూజించిన సందర్భాలు ఉన్నాయి. రాజులే కాదు, ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా పూజించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే కలి బలహీన పడినప్పుడంతా అటువైపు ఉన్న ఆ దైవిక ప్రేరణ వల్ల వీళ్ళు మళ్ళీ పూజింపబడాల్సి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత యెహోవా ఉన్నాడు అని చెప్పి ప్రవక్తలు వచ్చి చెప్పడం, అంటే కలి మళ్ళీ రావడం, మళ్ళీ వీళ్ళందరినీ, ఇదే అసలు పాత నిబంధన హిస్టరీ అంతా. సో ఇప్పుడు మనము యెహోవా కల్పితము అనేటటువంటి అంశం మీద ఒక్కొక్కరు 15 నిమిషాలు, సుమారుగా 3 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి పూర్తిగా ఒక 45 మినిట్స్ ఒక్కొక్కరు ఈచ్ వన్ 3 రౌండ్లుగా ప్రతిపాదన చేశారు. యెహోవా కలిపురుషుడు అనే అంశం మీద ఒక్కొక్కరు 45 మినిట్స్ ప్రతిపాదన చేశారు కాబట్టి వీళ్ళు ప్రతిపాదించినటువంటి అంశాలను నిరూపించవలసినటువంటి బాధ్యత వీళ్ళ మీదనే ఉంటుంది. వీళ్ళు ప్రతిపాదించిన అంశాలని నిరూపించాల్సిన బాధ్యత ప్రాథమికంగా వీరి మీదనే ఉంటుంది. కాబట్టి వీళ్ళ అపోజిట్ పక్షంలో కూర్చున్నటువంటి వాళ్ళు అడుగుతారు, మీరు ఇంతసేపు ప్రతిపాదించిన అంశం ఏదైతే ఉందో దాంట్లో నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలని స్పష్టంగా వాళ్ళు సూటిగా సుత్తి లేకుండా ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతారు. ఆ ర్యాపిడ్ ఫైర్ సెషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఈ పక్షాన్ని అడుగుతారు, వీళ్ళు ఈ పక్షాన్ని అడుగుతారు. ఏ సమాధానాలు వస్తాయో మనం చూద్దాం. ఫస్ట్ మీరు యెహోవా కల్పితమా అనేటటువంటి పక్షము, కలిపురుషుడా అనేటటువంటి పక్షాన్ని, మీకు నచ్చిన వ్యక్తిని సూటిగా స్పష్టంగా అడగండి.